బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఎక్లిసియాస్టస్ చాప్టర్ 3 వర్స్ 11. ప్రసంగి 3:11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. క్షణతాల్లో వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థనతో ఆరంభించుకున్నటువంటి ఈ యొక్క పునరుద్ధాన దిన మొట్టమొదటి ఆరాధనను మహిమ కలిగిన నీ హస్తాలకు అప్పగించుకున్నాం. దైవమా, నీ యొక్క ఆత్మ సంచారం మా మధ్య గావించబడుతూ ఆరాధనలో నీ శక్తిని మేము ఎంతగానో అనుభవిస్తూ నీ పునరుద్ధానపు శక్తిని పరిపూర్ణంగా మేము ఒకరితో ఒకరు ఆస్వాదిస్తూ, ఇదిగో వాక్యరూపి అయినటువంటి నిన్ను దర్శించాలని, నీవు మాతో మాట్లాడవాలని ఆశకున్న వారముగా చదవబడినటువంటి లేఖనపు మాటల వైపు మేము ఆసక్తిగా చూస్తుండగా ఈ మాటలను మీరు అభిషేకించి ఆశీర్వదించి విరిచి మా వినికిడిలో ఈ దినమున నీవు అందించినటువంటి దివ్య సందేశమును మాకు అందించమని, మీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని, పరిశుద్ధులు ఒకటిగా కూడి యావత్ ప్రపంచమందు ఆయా ప్రాంతాలలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఆరాధనలోనూ నీ ఆత్మ శక్తిని పరిపూర్ణముగా కుమ్మరించి ఆరాధన ఆయా ప్రాంతీయులకు ఆశీర్వాదకరంగా నియమించమని యేసు శక్తివంతమైన నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనపు మాట చాలా పరిచయమైనటువంటి మాట. చాలామందికి ఏమిటో కానీ నా మట్టుకైతే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాటల్లో ఒకటి. 1997వ సంవత్సరంలో నేను రక్షణ పొందుకున్న తర్వాత ఆ తర్వాత సంవత్సరంలో మా మేనకోడలకి పెళ్లి జరిపించాలని ఒక తండ్రిగా మా బావగారు చనిపోవటం వల్ల నా మేనకోడల యొక్క బాధ్యతను కుమార్తెల వివాహం జరిపించవలసినటువంటి రీతిలో నేను మేనకోడల వివాహం జరిపించడానికి తల్లిదండ్రులుగా నేను నా భార్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మొట్టమొదటి అమ్మాయి పెద్దమ్మాయి పెళ్లి జరిపించడానికి మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఇందాక రిపకా చెప్పుకుంటూ వచ్చినట్లుగా రూపాయి చేతులు లేనటువంటి సందర్భంలో ఎలా ఇంటిని కట్టడానికి పూర్తిగా పనులు నిర్వహించడానికి దేవుడు ఏ విధంగా అయితే సహాయం చేశాడో అదేవిధంగా మా జీవితంలో కూడా ఆ రోజు అమ్మాయి పెళ్ళి అయితే నిశ్చయమైంది, కానీ పెళ్లి నిశ్చయమైన తర్వాత ఆ పెళ్లి జరిపించడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో ఉన్నటువంటి ఆ కాగితాలు ఈ కాగితాలు చెత్త చెదారం అంతా ఆ కొట్టుకి షాపుకి వేస్తే ఒక 500 రూపాయలు వస్తే మొట్టమొదటిగా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేశారు. పెళ్ళి మరి కొద్ది రోజులు ఉంది, మార్చి మాసంలో పెళ్ళి, మార్చి మొదటి వారంలో ఈ తంతు జరుగుతోంది. పెళ్లి జరగడానికి కావాల్సినటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ లేవు. పాస్టర్ గారు డేట్ ఇచ్చారు. శ్యామ్ సుందరం గారు వివాహం జరిపించడానికి ఆయన సిద్ధపడిపోతున్నారు. అందరూ అడుగుతున్నారు, పెళ్లికి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏమిటని. అన్ని నియమించబడినటువంటి అంగీకరించినటువంటి వాటికి అంతా కూడా కమిట్ అయ్యాం. బయటే అప్పటికే నేను బిజినెస్లో కానీ ఇంకా నిలదొక్కోలేనటువంటి పరిస్థితి, ఇంకా కూడా సంపాదన లేనటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. అయితే దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం, నేను వెళ్తున్నటువంటి సంఘం చెప్తున్నటువంటి మాటలు గమనించండి. సంఘం బట్టి కాదు, కానీ మన యొక్క జీవితాల్లో మనము కలిగినటువంటి జీవనాన్ని బట్టి దేవుడు చెప్పే సందేశాన్ని, దేవుడు చెప్పే మాటలు మనం స్వీకరించే మనసు కానీ మనకుంటే దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన కాలము మన మధ్యన ఆయన నియమించబడినటువంటి కాలంలో మనకు ఆయన ఉద్దేశించినటువంటి కార్యములు ఆయన వాక్యం ద్వారా ఎప్పుడు ఏ విధంగా జరిపిస్తాడో చక్కగా నేర్పిస్తాడు. నేను నమ్మినటువంటి దేవుడు, నేను వింటున్నటువంటి దేవుని మాటలు నాకు గొప్ప ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని కలుగజేసింది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ రోజున మొట్టమొదటిగా ఒక 500 రూపాయల దాకా మాత్రమే నా దగ్గర డబ్బులు సమకూరినాయి. దాంతో ఇన్విటేషన్స్ ప్రింట్ చేశాం. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ మా ఫ్యామిలీస్లో. అయితే ఏదో ఒక మోడల్ పేపరు మోడల్ వెడ్డింగ్ కార్డు పెట్టుకొని ప్రింట్ చేద్దామని చెప్పి ఒక నాకు తెలిసినటువంటి ప్రింటింగ్ ప్రెస్, లెటర్ ప్రింటింగ్, ఇప్పటిలాగా అప్పుడు లేజర్ ప్రింట్స్ అంతా కూడా అప్పుడు కంప్యూటర్ యుగం కాదు. కంప్యూటర్లు అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ అయినాయి, కానీ అంత ప్రాబల్యంగా ఉన్నటువంటి రోజులు కాదు 90sలో. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఒక కార్డు చూసినప్పుడు పైన ప్రతి వెడ్డింగ్ కార్డుకి పైన దేవుని వాక్యం వేస్తున్నారు మోడల్స్ చూసినప్పుడు. నేను కూడా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏదో ఒక వాక్యం పెట్టాలి, ఏదో ఒక వాక్యం అనుకుని ప్రార్థన చేసినప్పుడు నేను పాస్టర్ గారిని అడిగాను ఏం వాక్యం పెట్టాలని. అప్పుడు ఏం వాక్యం పెట్టాలో, పెళ్లికి ఎటువంటి వాక్యాలు పెట్టాలో చెప్పడానికి నేను ఒక సాధారణమైన 6 మాసాల విశ్వాసిని. సంవత్సరం లోపల నా వయసు ఆత్మీయంగా
క్రైస్తవత్వంలో నేను వెరీ యంగ్ బాయ్ అట్ ద టైం. ఏం చేయాలో తెలియదు. అయితే దేవుడు ఆశ్చర్యం గొలిపే రీతిలో ఈ మాట నాకు దేవుడు చూపించాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇది ఏంటంటే ఏమిటి అని అడిగితే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఈ మాట తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ లవ్ దిస్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. చాలా అద్భుతంగా ఉంది. హీ హ్యాత్ మేడ్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమయంలో ఆయన కార్యమును ఎంతో సుందరముగా చేస్తాడనుంది. ఇక్కడ సమస్తము చేస్తాడుంది కానీ, బట్ ఇన్ ఇంగ్లీష్ బైబుల్ ఇన్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్, ఐ డోంట్ నో ఇట్ ఈస్ ఇన్ తమిళ్లో ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ, తగిన సమయమునందు ఆయన ఎలా చేస్తాడంటే బ్యూటిఫుల్. హీ హ్యాడ్ మేడ్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమయంలో అద్భుతంగా చేస్తాడు. ఇన్విటేషన్స్ ప్రింట్ చేసాం, సాయంత్రానికి వచ్చినాయి. పాస్టర్ గారికి వెడ్డింగ్ కార్డు ఇచ్చాం. పాస్టర్ గారు తీసుకొని ప్రార్థన చేసి కార్డు మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అయితే మీరు నమ్మండి, చాలాసార్లు చెప్పాను, ₹1 కూడా చేతిలో లేకుండా అమ్మాయికి బంగారు నగలు ఆభరణాలు కొనటానికైతేనేమి, వివాహ వస్త్రాలు కొనటానికైతేనేమి, పెళ్లి ఘనంగా జరిపించడానికైతేనేమి, ఒక మంచి హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వటానికైతేనేమి, 100 మంది వచ్చినటువంటి ఆ పెళ్లి ఘనంగా జరిపించడానికైతేనేమి, పెళ్ళంతా అయిన తర్వాత రిసెప్షన్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళకి చెల్లించాల్సిన సొమ్ముకైతేనేమి, ఆ తర్వాత అమ్మాయిని కాపురానికి పంపించడానికైతేనేమి, కాపురానికి పంపించడం మాత్రమే కాకుండా రిసెప్షన్ అంతా పూర్తయిన తర్వాత ఆ హోటల్లో ఉన్నటువంటి సప్లై చేసిన బేరర్స్కి అందరికీ కూడా టిప్స్ ఇవ్వడానికైతేనేమి, అంతా కూడా మిగిలి ఉన్నటువంటి 15 రోజుల్లో దేవుడు అద్భుతమైన రీతిలో చేసి ముగించాడు. ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, పెళ్లి రోజు కూడా చెల్లించవలసినటువంటి సుమారు 40-50 వేల రూపాయలు ఆ రాత్రి మా దగ్గర లేదు. హోటల్లో భోజనం అంతా అయిపోయింది. అందరూ భోజనం చేసి బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు చాలా చక్కగా జరిగింది. పెళ్లి సాయంత్రం 5 గంటలకు పాస్టర్ శ్యామ్ సుందరం గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అద్భుతమైనటువంటి వివాహ సందేశాన్ని అందించారు దైవజనులు. ఆశ్చర్యం గొలిపే రీతిలో అనేక మంది అన్యులు వివాహ దినము నాడు పెళ్లి జరిపిస్తున్నప్పుడు అనేక మంది అన్యులు యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఒక వెడ్డింగ్ మెసేజ్లో, ఒక పెళ్లి సందర్భంగా ప్రస్తావించినటువంటి ప్రసంగంలో దేవుని అనేక మంది సొంత రక్షకుడిగా ఆ రోజు అన్యులు స్వీకరించారు. అంత ఘనంగా జరిగింది. అక్కడి నుంచి పక్కనే వెల్కమ్ హోటల్, చాలా పాపులర్ హోటల్, అది చాలా చరిత్ర, మంచి గొప్ప పేరున్నటువంటి ఒక హోటల్. అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసాం. అక్కడ భోజనానికి దైవ సేవకులు అందరూ వచ్చారు. భోజనం అంతా జరిగింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము పేమెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. బిక్కుమంటూ నిల్చొని ఉన్నాం మేము. అందరూ రండి, మీరు కూడా భోజనం చేయండి. ఆ రోజుల్లో ₹200, ₹210 ఒక భోజనం. అంత ఖరీదైనటువంటి భోజనం ఆర్డర్ చేసాం. అట్లా చక్కగా భోజనాలు జరిగిపోయినాయి. అందరూ భోజనం చేసి చాలా బాగుందని చెప్పేసి పాస్టర్లు వెళ్ళిపోతున్నారు, అందరూ మా బంధువులు వెళ్ళిపోతున్నారు, క్రైస్తవ స్నేహితులు వెళ్ళిపోతున్నారు, సంఘంలో నుండి వచ్చినటువంటి సంఘస్థులంతా వెళ్ళిపోతున్నారు. అంతా అయిపోతుంది, మేమిద్దరం మాత్రం ఉన్నాం. అలా జుట్టు చెదిరిపోయి అప్పటికే పగలంతా ఎంతో ప్రయాసపడి అవసరమైనటువంటి ధనమును దేవుడు అక్కడక్కడ మాట్లాడి వారి ద్వారా ఇచ్చినటువంటి పెద్ద మొత్తాలంతా స్వీకరించి తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత రూపాయి జేబులో లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు భోజనం అయిన తర్వాత పిండి రూపడానికి ₹40,000 ఎన్ని రోజులు, ₹50,000 ఎన్ని రోజులు పిండి రూపితే వాళ్ళు ఊరుకుంటారు. అంత బాధాకరమైన, అది సినిమాలో బాగుంటుందేమో కానీ నిజ జీవితంలో ఏమవుతుందో తెలియదు. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అంతా అయిపోయింది సార్, మీ ఇద్దరు భోజనం చేస్తే అయిపోతుంది, మీ ఇద్దరు రండి భోజనం చేయండి అని చెప్పి నన్ను పాస్టర్ గారిని, మేము అప్పుడు సేవలో లేము, ఒక సాధారణమైనటువంటి విశ్వాసం, రండి భోజనం చేతురు కానీ అని పిలిచినప్పుడు, మాకు భోజనం చేయాలంటే ఏంటో, భోజనం చేసిన తర్వాత తిన్నావు కదరా బిల్లు కట్టరా అంటారేమో అని. అంతకుముందు తిన్నటువంటి 100,000 మందికి ఆర్డర్ చేసిన వారికి చివరిగా మేము అడ్వాన్స్ పోక బ్యాలెన్స్ పెద్ద అమౌంట్ చెల్లించాలి. ఏమైందో అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా భోజనం చేయాలని కూర్చున్నాం కానీ స్వీట్ తింటున్నా, హార్డ్ తింటున్నా అసలు అవి చేదుగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తానికి తిని లేచి వచ్చాం. మా పక్కన ఇంటిలో ఉంటున్నటువంటి రైల్వేలో రిటైర్డ్ అయినటువంటి ఒక శ్రీనివాసన్ అన్నటువంటి ఒక వృద్ధ దంపతులు, రిటైర్డ్ అయిపోయినటువంటి వృద్ధ దంపతులు అక్కడ నిల్చొని ఉన్నారు. ఏంటండి మీరు వెళ్ళలేదా అంటే, ఆయన ఒక్కసారి మీకు సురేష్ గారు మీకు సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది అన్నాడు. ఎందుకండి అన్న, సాధారణంగా నేను మా అమ్మాయి పెళ్లి చేశాను, ₹1,00,000 చేతిలో పెట్టుకొని కొంత డబ్బులు తక్కువైతేనే మేము మొత్తం ఎంత ఒత్తిడికి గురైపోతుంటాం. అసలు పెళ్లికి కొంత మొత్తం ఉంటేనే, పూర్తి మొత్తం ఉంటేనే పెళ్లి జరిగేంత వరకు టెన్షనే. అయితే మీరు మా ఎదురింట్లో ఉంటున్నారు, పెళ్లి ఆరంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ దగ్గర నయా పైసా లేదు. అయితే ఈ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది, ఇది మీరు చేసింది కాదు, మీ దేవుడు మీతో ఉండి పెళ్లి ఘనంగా జరిపించారు అని చెప్పారు.
సర్లే ఈ ప్రశంసలకంతా ఇప్పుడు చోటేది, సమయం ఏముంది, ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కానీ తర్వాత భోజనం చేశాను ఆయన చెప్పే మాటలు వింటున్నాను. అక్కడంతా కూడా అందరు భోజనాలు అయిపోయింది. అక్కడ యూనిఫామ్ వేసుకున్నటువంటి బ్యారర్స్ సప్లై చేసిన వాళ్ళంతా నించుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. అటువైపు చూస్తున్నాను. అయితే ఆయన ఒక మాట అన్నాడు, సురేష్ గారు మీరు ఒక మాట నా మాట అంగీకరించాలన్నాడు. ఏం చెప్తాడో ఈయన అనుకున్నా నేను. వంటలు బాగుందన్నాడో బాగలేదంటున్నాడో మరేదైనా చెప్పబోతున్నాడో అనుకున్నాను. అయితే ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పెళ్లికి వచ్చాడు, వివాహ వర్తమానం విన్నాడు. ఒక అన్యుడు ఆయన. అయితే ఆయన ఒక మాట అన్నాడు, మీ దేవుడు చాలా గొప్పవాడు సార్, అయితే ఒక మాట మాత్రం నన్ను చెప్పనివ్వండి. ఏమిటి అని అడిగినట్లయితే, ఈరోజు మధ్యాహ్నము నేను 3 గంటల ప్రాంతంలో పెళ్లికి బయలుదేరడానికి నేను సిద్ధపడుతుంటే దేవుడు నాకు ఒక ప్రేరణ కలిగజేశాడు. ఎందుకో ఏమిటో అర్థం కాకుండా నా ఇంట్లో ఉన్నటువంటి నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఇదిగో కొంత మొత్తం తీసుకొచ్చాను, ఈ మొత్తాన్ని మీ చేతిలో ఉంచుకోండి సార్, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇవ్వండి, దయచేసి కాదని మాత్రం చెప్పకండి, మీకు ఏదో ఒకటి చెయ్యాలని మనసులో పుట్టింది, అందుకని నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి ఆయన ఆ డబ్బులు ఇచ్చాడు. కరెక్ట్గా ఆ రోజు నేను చెల్లించవలసినటువంటి మొత్తానికి అవసరమైనటువంటి మొత్తాన్ని దేవుడు సిగ్గుపడనీయకుండా, దేవుడు తగిన సమయమునందు ఆయన ఆ వాక్యం అప్పుడు వెడ్డింగ్ కార్డులో ప్రింట్ చేసినటువంటి వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. మొట్టమొదటిగా వివాహాన్ని, ఆ యొక్క వివాహ పనులు ఆరంభిస్తున్నప్పుడు ఆ యొక్క వెడ్డింగ్ కార్డు మీద ప్రింట్ చేయించినటువంటి ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ యొక్క తంతు అంతా పూర్తయిన తర్వాత చివరిగా అదే వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉంది, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించినాడు. ఆ రోజు ఆ పేమెంట్ అక్కడ ఇవ్వటానికి దేవుడు ఆయన నియమించినాడు. మానవుని జీవితంలో మనం ఏమైపోతుంటాం, మన పిల్లల చదువులు, మన పిల్లల పెళ్ళిళ్ళు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇళ్ళు కట్టడాలు, ఇతర అన్ని కార్యాలలో కూడా ఆయా అవసరతలు వచ్చినప్పుడు, ఆయా కష్టాలు వచ్చినప్పుడు, ఆయా ఇబ్బందులు వచ్చినప్పుడు అవి చెల్లించవలసినటువంటి వాటికి తలములకలమైపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. మీకు తెలుసు, గత సంవత్సరంలో మనం మందిరాన్ని కట్టాం. ఈ ఆగస్టు వస్తే 1 సంవత్సరం పూర్తవుతుంది. ఆగస్టులో మందిరం కట్టడానికి ముందు జనవరిలో ఆరంభించినప్పుడు కొద్దిపాటి మొత్తంతో ఆ పనులు ఆరంభించాం. కేవలం 2-3 లక్షల రూపాయలేమో మన చేతిలో ఉండి ఉంటాయి. అయితే అవసరమైనటువంటి అన్ని లక్షల రూపాయలు వారం అవసరమైనటువంటి ఆ మొత్తాలు ఈ రోజు కూడా అవసరమైనటువంటి మందిర నిర్వహణకు అవసరమైనటువంటి ఆ యొక్క కరెంటు బిల్లు అయితేనేమి, ఇతర అవసరతలు అయితేనేమి, ఇక్కడ మందిరం నిర్వహించడానికి, ఇక్కడ మందిరం రెంటు, కరెంటు బిల్లు, మన వాటర్ బిల్లు అంతా చూస్తే దాదాపుగా 25,000 రూపాయలు ఇక్కడ అవసరం. అక్కడ మందిరానికి ఇంకొక 50,000 రూపాయలు అవసరం అవుతాయి. వీటన్నిటిని కూడా నిర్వహించడానికి ఎలా సాధ్యమవుతున్నాయి అని అడిగినట్లయితే, ఆ యొక్క స్కూల్ నిర్వహిస్తున్నాం, స్కూల్లో జీతాలకు 50,000 రూపాయలు పైగా అవసరం అవుతాయి. ఈ యొక్క బస్సుకి ఇంకొక 50,000 రూపాయల దాకా అవసరం అవుతాయి. ఈ మొత్తాలకంతా ఎలా అంటే దేవుడు దాని కాలమందు తగిన సమయమందు వాటన్నిటిని కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆశ్చర్యం గొలిపే రీతిలో ఆయన నిర్వహిస్తూ నడిపిస్తున్నాడు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను 19 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. ఈ రోజు కాదు కానీ ఒక దినాన కొన్ని సంవత్సరాల క్రితం నేను సేవలోకి రావటానికి ముందు ఏదేని ఒక నెలలో ఈ యొక్క అవసరతలన్నీ ఎలాగూ అని నేను ఇబ్బంది పడి ఎలాగూ జరుగుతుంది అని భయపడినటువంటి దినము ఆ మాసమంతా నేను కష్టపడిన రోజులు ఉన్నాయి. అయితే నా దేవుడు చూసుకుంటాడు, ఆయన సమయమందు ఆయన నిర్వహిస్తాడు అని నమ్మినటువంటి ప్రతి మాసము, ప్రతి సంవత్సరాలుగా నా దేవుడు విడిచిపెట్టకుండా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత రాత్రి ఈ దినాన అందించవలసినటువంటి వర్తమాన నిమిత్తం నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయాన్ని చదువు లాగున దేవుడు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. మొదటి 8 వచనాలు కానీ చూసినట్లయితే, ఎవరైనా స్పష్టంగా మెల్లగా చదవండి. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని. పైన చెప్పినటువంటి మాటలన్నీ చూస్తే
వీటన్నిటికీ కూడా ఒక టైం ఉందట. హల్లెలూయా. ప్రతి కార్యానికి ఒక టైం ఉంది. మనుషులమైనటువంటి మనమే టెన్షన్ అయిపోతుంటాం. ఏడవటానికి ఒక టైం ఉంది, నవ్వటానికి ఒక టైం ఉంది, తినటానికి ఒక టైం ఉంది, పెట్టడానికి టైం ఉంది, పారేయటానికి టైం ఉంది, చంపడానికి టైం ఉంది. ఈ ఆదివారం చికెన్ కోడిని చంపడానికి, మేకను చంపడానికి ఒక టైం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు చంపడానికి లేదు దాన్ని. ప్రతిదానికి కూడా ప్రసంగి అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. ఏంటో సొలొమోను మన గురువారి నుంచి మనం విడిచిపెట్టట్లా. ఇక్కడ సొలొమోను అంటున్నాడు ఏంటట, అన్నిటికీ టైం ఉంది. అయితే నా ప్రియమైనటువంటి అదే చూడండి, మొదటి వచనంలోనే ఉంటాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. ఏంటి చెప్పండి? ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. సమయం కాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనమే ఉండదు. ఉద్యోగం చేయడానికి ఒక సమయం ఉంది, వ్యాపారం చేయడానికి ఒక సమయం ఉంది, పెళ్లి చేయడానికి ఒక సమయం ఉంది, పెళ్లి ప్రయత్నాలు చేయడానికి ఒక సమయం ఉంది, కుటుంబ జీవితం ఆరంభించడానికి ఒక సమయం ఉంది, వ్యాపారం చేయడానికి ఒక సమయం ఉంది, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక సమయం ఉంది. ప్రతి ప్రయత్నానికి కూడా ఏముందట, సంతానం కలగటానికి ఒక సమయం ఉంది. మనం అయితే పెళ్ళి అవ్వగానే 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవగానే ఇంకా పిల్లలు లేరే అనుకుంటాం. ఇప్పుడే పిల్లలు కలిగి ఉంటే నీకు ఏమి ఇబ్బందో తెలియదు. దేవుడికి తెలుసు అంతా కూడా. ఎప్పుడు ఏ సమయంలో మనకు శ్రేష్టమైనది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏ సమయంలో మన పిల్లల్ని అభివృద్ధి పరచాలో ఆయనకు తెలుసు. అయితే మనం అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రయత్నానికి, దేవుడు నియమించినటువంటి సమయానికి మనము అవకాశం ఇవ్వకుండా మన సొంత నిర్ణయాల మేరకు, మన సొంత ప్రయత్నాల మేరకు మనమే అన్ని చేసి మన బిడ్డల చదువుల విషయంలో, మన బిడ్డల భవిష్యత్తు విషయంలో, మన బిడ్డల పెళ్ళిళ్ళ విషయంలో, మన యొక్క వ్యాపార విషయాల్లో, వృత్తుల విషయంలో అన్నీ కూడా మనకు మనమే సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటలతో మనమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి ప్రయత్నానికి కూడా ఏముందట, సమయం ఉంది. సమయం ఉంది. ఒక టెక్నికల్ కోర్సు చదివినటువంటి ఒక విద్యార్థిని లేక విద్యార్థికి ప్రభుత్వం వారు చెప్తారు. ఉదాహరణకి మెడిసిన్ చేశారనుకోండి, 5.5 సంవత్సరాల పాటు మెడిసిన్ చేస్తే ప్రభుత్వం 5.5 ఏళ్ళు పూర్తి అవ్వగానే ఒకవేళ మధ్యలో ఎగ్జామినేషన్స్ సరిగ్గా జరగకుండానో, సమ్మెలను, మరొక ఇతర కార్యాల వల్ల 5.5 సంవత్సరాల కోర్సు 6 సంవత్సరాలు లేక 6.5 సంవత్సరాలు అయినంత మాత్రాన 1 సంవత్సరం లేట్ అయిపోయింది అని చెప్పి మీరు వెళ్ళిపోండి, మీకు మెడిసిన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాము, గ్రాడ్యుయేషన్ మీకు చేసేస్తామని చెప్పి వాళ్ళని పంపించరు. 5.5 సంవత్సరాలైనా 6.5 సంవత్సరాలైనా వాళ్ళకి మరొకటి ఉంది. ఏమిటంటే ఇంటర్న్షిప్ చేయాలి. వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. ఒక హాస్పిటల్లో సంవత్సరం పాటు హౌస్ సర్జన్గా వాళ్ళు పనిచేయాలి. ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేయాలి. చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే నైట్ డ్యూటీలు అవి ఉంటాయి. అయితే 1 సంవత్సరం పాటు వాళ్ళు ఇంటర్న్షిప్ చేసిన తర్వాతనే వాళ్ళకు పూర్తి స్థాయి డాక్టర్గా బయటకు పంపిస్తారు. సిఏ స్టూడెంట్స్ ఉంటారు, వారు ఆర్టికల్స్ చేసే టైం ఉంటుంది. ఆ టైంలో ఆడిటర్ దగ్గర వాళ్ళు పనిచేయాలి. ఇలా గమనించండి, ప్రతిదానికి కూడా నాకు మంచినే మేధావిని, నాకు ఆర్టికల్స్ చేయకుండానే లేకపోతే ప్రాక్టీస్ లేకుండానే నేను పూర్తి స్థాయిలో నేను పని చేసుకుంటానంటే ఒక సాధారణమైనటువంటి చదువులకు, సాధారణమైనటువంటి ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనలకు, ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికలకు మన విరుద్ధంగా మనం ఏం చేయలేం. అలాగనే అసాధారణమైనటువంటి దేవుడు మన జీవితంలో కూడా అసాధారణమైనటువంటి కార్యాలు జరిపించడానికి అన్నిటికీ కూడా ఆయన ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. ఆ సమయం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కానా ఊరి వివాహంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మరియా తన అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను తీసుకుని వచ్చి, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందయ్యా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నా సమయం ఇంకను రాలేదన్నాడు. ఎందుకంటే యేసయ్యకి తెలుసు, వచ్చి అడిగిన వెంటనే అప్పుడు కానీ వాళ్ళకి ద్రాక్షారసాన్ని అందించి ఉంటే దాని విలువ తెలిసి ఉండేది కాదు. ఒక కార్యము మన జీవితంలో జరగటానికి, దేవుడు ఒక కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఒక సమయాన్ని నియమించింది. ఎందుకో తెలుసా? ఆ సమయమందు దేవుడు కార్యం చేసినప్పుడు దాని విలువను తెలుసుకోవటం మాత్రమే కాదు, దేవుడికి మహిమకరంగా రానున్న దినాల్లో మనం జీవించడానికి, మరింత దేవుని యొక్క క్షేమాన్ని చవిచూడటానికి, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలని పరిపూర్ణంగా మనం అనుభవించడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయి. దేవుడు ఒక సమయాన్ని నియమించున్నాడు. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక సమయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, కాలగతులు
దేవుని వశమై ఉన్నాయి, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఒకరోజు వర్షం రావాలంటే ఆయన చెప్పాలి, ఒకరోజు ఎండ రావాలంటే ఆయన చెప్పాలి, ఒకరోజు గాలి పెను తుఫాన్లు రావాలంటే ఆయన చెప్పాలి, ఒకరోజు తుఫాన్ని ఆపాలంటే ఆయన చెప్పాలి. ఏమీ జరగాలన్నా కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఏవి కూడా జరగవు. దురదృష్టవశాత్తు గమనించండి, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో అన్నీ దేవుడు మాట వింటాయి, కానీ ఒక్క మనుషుడు మాత్రమే దేవుడు మాట వినట్లేదు. ప్రకృతిని శాసిస్తే ప్రకృతి వింటది, జంతువులకు చెప్తే లేకపోతే జలచరాలకు చెప్తే అవి కూడా వింటాయి. యోనాని మింగు బాబు అంటే మింగింది, తీసుకెళ్ళి సముద్ర తీరంలో కక్కు బాబు అంటే కక్కింది. మనం వింటామా? మనం వింటామా? సింహం బుద్ధి ఏంటి? సింహం బుద్ధి ఏంటి? చీల్చి చెండాడే పని. శవం ఎదురుగా ఉంటే సింహాన్ని నువ్వు దాన్ని ముట్టుకోవద్దంటే సింహం చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. మనమైతే మధ్యాహ్నం బిర్యానీ ఉంటే ఉపవాస ప్రార్థన ఇంట్లో కానీ చక్కగా రుచికరంగా బిర్యానీ తయారు చేసి ఉంటే ఇంట్లోకి వస్తున్నప్పుడు గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుంటే సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకొని ఉంటే 3 గంటలకి ఇంటికి వచ్చినప్పుడు గుమ్మగుమ్మలాడుతున్నటువంటి ఆ చక్కటి బిర్యానీ వాసన రాగానే 6 గంటల వరకు ప్రార్థనలోనే ఉండాలా? ముందుగానే తినేయచ్చా? అమ్మగారికి ఫోన్ చేద్దాం, అయ్యగారికి ఫోన్ చేద్దాం. ఉపవాస ప్రార్థన అంటే మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే ఎప్పుడు తినాలి, ఏం తినాలి. అది ఆల్రెడీ చెప్పే కదా ముందు రోజు సిద్ధపడి ప్రార్థన చేసుకోవటం. ఇంట్లో మంచి గమనించి చూడండి, చారన్నమో అనుకోండి, అది కూడా బెజవాడ చారు అనుకోండి, చండాలంగా ఉంటుంది, ఏముండదు. 4 అన్నిట్లో వాడేసినటువంటి చింతపండు, అన్నిట్లో పిండేసి పిప్పి చేసి పడేసినటువంటి చింతపండులో కొంచెం నీళ్లు పోసి దాంట్లో ఉప్పు కారం వేసి కాసేపు వేడి చేసి కింద తీస్తే అదే బెజవాడ చారు. ఆ చారు అన్నమనుకో ఉపవాస ప్రార్థనలో ఏంటి ఈరోజు వంట? చారా, నేను 6 గంటలకే తింటాలే అంటాం. అదే బిర్యానీ అయితే గమనించండి, అయితే ఒక సింహం ఎదురుగా బాడీ ఉంటే కూడా తినొద్దంటే దేవుడు ఆజ్ఞాపిస్తే జంతువు తినలేదు, దాని నైజమే మాంసాన్ని తినటం. అయితే అదే నోరు మూసుకుంది. దానియేలుని సింహపు బోన్లో వేస్తే అక్కడ ఏం చేసింది? సింహాలన్నీ కూడా దానియేలు బాగా రుచికరంగా ఉండి ఉంటాడు, చక్కగా ఉండి ఉంటాడు, బోన్లో లేక పడ్డాడు. అయితే దానియేలు చూసి సింహాలు ఏమైనా మీద పడ్డాయా? సైలెంట్గా ఉన్నాయి. హల్లెలూయా. అగ్ని తీసుకెళ్లి శద్రకు మేషకు అబేద్నెగోలను పడేశారు. ఆ అగ్ని మంటలను గాలి చేసిందా? లే. ఎందుకంటే అన్నీ కూడా దేవుడి మాటలు వింటాయి. ఒక మానవుడు మాత్రమే. ఎవరు? కాకి, దిక్కుమాల కాకి, మన చేతుల్లో ఉంటే లాక్కెళ్ళే కాకి. ఆ కాకి ఏలియాకి తీసుకెళ్ళి ఇవ్వమంటే చక్కగా నాకు అప్పుడప్పుడు కాకి ఎంగిలి అని చెప్పి చిన్నప్పుడు ఏమన్నా వాడు తినింటాడు, తిని ఇవ్వగానే అది తీసుకోగానే షర్ట్ కింద పెట్టుకొని, మాకు తెలియదు, ఫ్రెండ్ దగ్గర షర్ట్ కింద పెట్టుకుని కొరుక్కొని ఇదిగో రా, అప్పుడు దాకా వాడు తినింటాడు, అప్పుడు మాత్రం షర్ట్ కింద పెట్టుకొని కొరుక్కుంటే పర్లేదురా కాకి ఎంగిలి. నాకు అసలు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏలియాకి ఎంగిలి చేసుకుని తీసుకొచ్చింది కాకి వల్ల ఆ మాట వచ్చిందేమో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అలా అనుకునేది, నిజమో కాదో నాకు తెలియదు. మొత్తానికి కాకి ఎంగిలిపడి తీసుకొచ్చినా నేను అనుకుంటే మంచి నాప్కిన్లో చుట్టి తీసుకొచ్చి ఉంటుంది. మొత్తానికి అక్కడ ఏలియాకి భోజనం పెట్టింది. కాకి కూడా వింటుందండి చివరికి. మనుషులమైనటువంటి మనము వినం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తాము అనేక కాలాలు ఉన్నాయి. అయితే లేవియ కాండము 26వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, లేవియ కాండము 26వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు. హల్లెలూయా. గమనించండి, అది పండుతూనే ఉంటుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి గమనించండి, ద్రాక్ష పళ్ళు ఒక సీజన్లో పండుతాయి, ఒక కాలంలో పెరుగుతాయి. దేవుని అక్కడ చూడండి ఏముంది? మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించరు. ఈ మాటల భావం ఏంటని అడిగినట్లయితే, అందరికీ సీజన్, కానీ దేవుని బిడ్డలకు అన్ సీజన్లో కూడా సీజనల్ కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. మీరు దేశంలో తృప్తిగా ఉంటారండి, బతికినంతకాలం మీకు హ్యాపీగా ఉంటుందండి. మీ ఉద్యోగాన్ని నమ్మి కాదు, మీ వ్యాపారాన్ని నమ్మి కాదు, మీకున్నటువంటి ఆదాయాన్ని నమ్మి కాదు, మీరు నమ్మినటువంటి దేవుని మాటలను బట్టి దేవుడు మీకు సమస్తము కూడా తృప్తిగా సంవత్సరం అంతా కూడా దయచేసి దేవుడు అన్నాడు.
నీ ఉద్యోగాన్ని నమ్ముకుంటే, నీ వ్యాపారాన్ని నమ్ముకుంటే, నీ సంపాదన నమ్ముకుంటే అది నీకు మధ్యలో 15 రోజులకి అయిపోద్ది. కానీ నీ దేవుని మాటలు నమ్ముకుంటే ఆయన పరిపూర్ణంగా ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నాకు కుటుంబంలో ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారు ఈరోజు కూడా మన మధ్యన ఉన్నారు. వాళ్ళు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒకవేళ వాళ్ళు గుర్తించగలుగుతారు అనుకుంటాను. వారు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అరబండ సిలిండర్ మాత్రం ఉంది. పాలు కాచి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. పాలు కాచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ప్రార్థన చేశాను. వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట, వాళ్ళ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. ఆర్థికంగా వాళ్ళు ఉన్న పరిస్థితి, సంపాదన లేకుండా ఆ కుటుంబం బాధపడుతోంది. దేవుడు ఒక రోజున వారికి కావాల్సిన అన్ని కూడా ఇస్తాడన్న నమ్మకం. ఆ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక మాట చెప్పొచ్చాను. కుటుంబీకులు వింటున్నారు, జ్ఞాపకం ఉందో లేదో మరి నాకైతే చెప్తున్నాను. ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సిలిండర్ అమ్మ, మీరు మరొక సిలిండర్ దేవుడు కొనుక్కోవడానికి మరొక బండర్ మీరు తెచ్చుకునేంత వరకు కూడా ఈ సిలిండర్ ఖాళీ అవ్వకుండా దేవుడు ఈ సిలిండరు అలా కొనసాగుతూనే ఉంటుంది, గ్యాస్ వస్తూనే ఉంటుంది, దిగులు పడకు అని చెప్పాం. మానవ మేధస్సుకు అందనటువంటి ఒక కార్యం ఏంటంటే ఆ యొక్క సగానికన్నా తక్కువ ఉన్నటువంటి గ్యాస్ బండ దాదాపు 3.5 నెలలకు పైగా వచ్చి మరలా వాళ్ళు గ్యాస్ బండ తెచ్చుకున్న రోజు అది అయిపోయింది. ఆ విధంగా దేవుడి కార్యాలు ఉంటాయి. మన బీరువాలో కూడా మీరు 5,000 పెడతారో 10,000 పెడతారో పెట్టండి, అయితే దేవునికి చెల్లించాల్సింది మొదట చెల్లించి దాంట్లో మీరు చేతులు పెట్టినప్పుడల్లా తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి, మీ అవసరతలన్నీ సంధించబడుతూనే ఉంటాయి. అది ఎలా పెరుగుతుందో నాకు తెలియదు, బీరువా పిల్లలు వేస్తుందో నాకు తెలియదు, ఎలా వస్తుందో నాకు తెలియదు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే. ఆ యొక్క కానావూరు పెళ్లిలో రాతి బాణాలు నింపారు, వాళ్ళు తోడుతూ ఉంటే వస్తూనే ఉంది, అందరూ తృప్తిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో అనేక కార్యాలు ఉన్న దుర్దినము అనుభవించే కాలం ఉంది, మనం వేడుకోవాల్సినటువంటి కాలం ఉంది, మనము కొన్ని కార్యాలు దేవుని వద్ద వాక్యాన్ని విని స్వతంత్రించుకోవాల్సినటువంటి కాలం ఉంది. అంతేకాకుండా దేవుని మనము స్తుతించి ఆరాధించడానికి కూడా కాలం ఉంది. వీటన్నిటితో పాటు దేవుని యొక్క రాకడ, పెళ్లి కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు ఆయన కడబూర ధ్వనిని విని మనము ఆయన చేత ఎత్తబడడానికి సిద్ధపడవలసినటువంటి, శబ్దం వినవలసినటువంటి, ఆ కడబూర ధ్వని వినగలిగినటువంటి చెవులు కలిగినటువంటి, శబ్దం వినగలిగినటువంటి సమయము, కాలం ఉంది. ఇలా అనేక కాలాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అనేక కాలముల గురించి, అనేక సమయముల గురించి ఉన్నప్పటికీ కూడా నేను కొన్ని కార్యాలు, కొన్ని కాలములు, కొన్ని సమయాలు ఈ దినాన దేవుడు నాకు సమయము అనుకూలించినటువంటి రీతిలో కొన్ని సమయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు కొంతమంది జీవితంలో ఆయన ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి, వారి జీవితపు రూపురేఖలు మార్చడానికి, వారిని అభివృద్ధి పదంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నియమించడానికి దేవుడు ఈ దినాన వారి కొరకు నియమించినటువంటి సమయము, నియమించినటువంటి కాలము ఈ దినమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఈ సమయం నీకు, ఈరోజు ఈ సమయం నాకు, ఈరోజు ఈ సమయం దేవుడు నా కొరకు నియమించినాడు అని నమ్మినట్లయితే నేను చెప్పబోయే కాలంలో ఉన్నటువంటి కార్యములు దేవుడు అక్షరాల నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు నిశ్చయముగా నెరవేర్చగలడు అన్నది మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. అయితే ఒక విషయం, ఏది మన జీవితంలో నెరవేరాలన్నా దేవుని వాక్యానికి, దేవుని సేవకుల నోట్లో నుంచి వస్తున్నటువంటి మాటలకు మనం లోపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యం యెషయా ప్రవక్త ద్వారా చెలవిచ్చినటువంటి కార్యం మనకు బాగా తెలుసు. నా సేవకుని నోటి నుండి వచ్చే మాటను నేను రూఢీపరుస్తాను అంటున్నాడు. అంతేకాకుండా సేవకుని నోటిలో నుంచి వచ్చినటువంటి మాటలు అవి వ్యర్థంగా వెళ్ళి తిరిగి వెళ్ళవు, అది చేయవలసినటువంటి కార్యాన్ని చేసి కానీ తిరిగి వెళ్ళవు. ఈ మాటలు గుర్తించాలి. ఈరోజు భక్తి చేస్తున్నటువంటి అనేకులకు, క్రైస్తవ దేవాలయాలకు వస్తున్నటువంటి అనేకులకు, బల్లలో చేతులు పెడుతున్నటువంటి అనేకులకు, ఆరాధనలో పాలిభాగస్తుల చేతులు అటు ఇటు ఊపుతూ గట్టిగా స్వరమునెత్తి పాటలు పాడుతున్నటువంటి అనేకులకు దేవుని వాక్యముల నుండి, దైవజనుల నోటిలో నుండి దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు అవి దేవునిగా ఎంచి ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించేవారుగా చాలా మంది ఉండట్లేదు. కొంతమంది జీవితంలో కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి, కొంతమంది జీవితాల్లో వెంట వెంటనే కాదు, ఇక్కడ ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. కార్యము, కారణము ఏమిటి అని అడిగినట్లయితే ప్రకటించబడుతున్నటువంటి మాటలు అవి దేవునిగా ఎంచి వాటిని స్వీకరించినటువంటి వారి జీవితంలో ఇన్స్టంటేనియస్ గా అదే సమయంలో దేవుడు వారికి ఆ కార్యము జరిపించే వారై ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి గుడ్డి భిక్షకుడు వచ్చాడు. దావీదు కుమారుడా కనికరించమన్నాడు. ఆయన వెంటనే అతనిని నువ్వు స్వస్థత పొందుకుంటావు, చూపు పొందుకుంటావు అని అనగానే వెంటనే అతనికి చూపు వచ్చింది. మరుసటి రోజు కాదు, కుష్టి వ్యాధిగ్రస్తులు, బలహీనంగా ఉన్నటువంటి వారు, మరణించినటువంటి వారు అందరికీ కూడా అదే సమయంలో దేవుడు కార్యాలు చేశాడు. వెనకున్న వాళ్ళంతా వింటున్నట్లయితే ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు చెప్పారా? వెనకాల ఉన్నాలో ఒకసారి నిద్ర లేపండి వాళ్ళందరినీ. స్క్రీన్ వేసుకున్నారు కనపడకుండా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని కాలాలు ఈ రోజున మీ కొరకు నియమించినటువంటి కాలాలు చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 40వ వచనం. జెనసిస్ చాప్టర్స్ 27:40. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అవుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడు విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. చాలా జాగ్రత్తగా వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆత్మదేవుడు ఎవరితోనో ప్రవచనంగా చెబుతున్నాడు ఈ దినాన. ఇక్కడ ఏశావును యాకోబు మోసం చేశాడు. నాన్నను మోసం చేశాడు, అన్నయ్యను మోసం చేశాడు. అమ్మకి కూరగాయలు తరగటంలోనూ ఆ పనుల్లోనూ ఈ పనుల్లోనూ సాయం చేసి అమ్మ యొక్క హెల్ప్తోనే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఎవరు? యాకోబు. కొంతమంది యాకోబులు ఉంటారు, ఇంట్లో పని జరగాలంటే అమ్మను కాకపడతారు. అమ్మను పట్టుకుంటే నాన్న దగ్గర పని అయిపోతుందని. చాలామంది అమ్మ ఎప్పుడు అమాయకురాలు, ఎలాగైనా సరే అమ్మను మోసం చేసేయచ్చు అనుకుంటుంటారు. అంత అమాయకమైన అమ్మలు లేరని అనుకుంటున్నాను నేను ఈ రోజుల్లో. మొత్తానికి గమనించండి, యాకోబు పాప వాళ్ళ అమ్మకు ప్రీతిపాత్రుడిగా ఉంటూ చక్కగా వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడు, వాళ్ళ నాన్నగారిని మోసం చేశాడు, ఆశీర్వాదాలన్నీ కూడా కొట్టేశాడు. ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 32 నుండి 34 వచ్చిన చదవక్కల టైం చాలదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 25వ అధ్యాయం 32 నుండి 34 వచనాలు కానీ చదివితే యాకోబు ఏ విధంగా జ్యేష్ఠ పుత్ర ఆశీర్వాదాన్ని, తండ్రి తాలూకు ఆశీర్వాదాన్ని, అన్న దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆశీర్వాదాలని అంతా ఎలా మోసం చేశాడు, ఏ విధంగా చేశాడో చూపించి మోసం చేశాడు. మటన్ కర్రీ వాళ్ళ అమ్మ దగ్గర చేయించి మోసం చేశాడు. డ్రెస్ చేసుకుని మేకప్ చేసుకుని వాళ్ళ అన్నలాగా తోలు వస్త్రాలు ధరించి మోసం చేశాడు. మొత్తానికి ఇవన్నీ పొందుకున్నాడు. వాడు పాప తిండిపిచ్చాడు. ఎవరో? ఏశావు. చాలామంది ఏశావులు ఉంటారు మందిరంలో కూడా. వాళ్ళకి తిండి అంటే మా యమ పిచ్చి. తిండి తిండి తిండి, పొద్దున్న తిండి, మధ్యాహ్నం తిండి, రాత్రి తిండి, మధ్యలో ఈ బ్రేక్లు తిండి. మార్నింగ్ టు లంచ్ బ్రేక్ మధ్యలో ఒక తిండి, లంచ్ నుంచి ఈవినింగ్ లోపల ఒక తిండి, మధ్యలో టీలు, కాఫీలు, సూపులు. ఒకటో విడిచిపెట్టరు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అప్పుడే ఫుల్గా తినొచ్చుంటాడు. ఎరా ఇది తింటావా అంటాం, ఊరికేనే అడుగుతాం మేము, ఇవ్వు అంటాడు. ఎరా వాడి క్యారీర్ చూస్తే నాకు 3 ఎంతలు ఉంటుంది వాడి క్యారీర్. మేమంతా భోజనప్పుడు లంచ్లో చూస్తుంటాం. వాడు పెద్ద సైజ్, ఫ్యామిలీ సైజ్ తెచ్చుకుంటాడు వాడు క్యారీర్. అంత అయిన తర్వాత ఎరా తింటావా అంటే ఇవ్వు అంటాడు. ఒకసారి నాకు మనసు, అసలు వీడు ఎలా తినగలుగుతున్నాడు, నా అంతే ఉన్నాడు వీడు అసలు తినేదంతా ఎక్కడికి వెళ్తాడు చూడాలని ఒకసారి అడిగా. ఏరా ఎవడిచ్చినా ఏమిచ్చినా అసలు ఖాళీ ఎట్లా ఉంటుంది, అసలు ఎలా తింటారంటే వాడు ఫీల్ అవుతాడని తింటారులేట. వాడు ఫీల్ అవుతాడని తింటాను. ఇంకోసారి గిడియా ఏంట్రా అంటే ఈరోజు తినలేదనుకో ఇంకోసారి నాకు ఇవ్వడరా వాడు అంటే. తింటానికి వాడికి ఎన్ని రీజనింగ్ ఉంది చూడండి. మళ్ళీ ఈరోజు వద్దంటే రేపు ఇవ్వడేమో అంట. సాయంత్రం అందరింటికి వెళ్తాం, మా ఇంటి దగ్గర వాడిళ్ళు కూడా. వెళ్ళగానే చెప్పులు విడిచి బ్యాగుల పక్కన పడేసి అమ్మా అంటాడు. పల్లెల్లో వచ్చారు వాడికి. మా పెళ్ళి అయిన తర్వాత కూడా మా ఇంటికి ఒకసారి వచ్చేటాడు. పాస్టమ్మ గారు మా ఇంట్లో పెద్ద కుటుంబం, మా మేనకోడలు అంతా కూడా ఉన్నారు కదా. పెద్ద సాంబార్ ఇంత కాచారు, బాగా పెద్ద సాంబార్. దాదాపుగా 16 మంది 20 మంది తినచ్చు. 2 పూటలకు సాంబార్ కాచారు. ఆడొచ్చి ఎరా భోంచేద్దావరా, మెడ్రాస్ సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నాకైతే వాడి గురించి తెలుసు. నేను చెప్పా, నేను వీడిని హోటల్కి తీసుకెళ్తానని చెప్పా. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు, 25 ఏళ్ళుగా వాడిని చూస్తున్నాడు. నేను చెప్పాను పాస్టమ్తో, ఆవిడకి మా ఇంకా దేవుళ్ళలోకి రాలేదు మేము, నేను వీడిని హోటల్కి తీసుకెళ్తాను నేను అన్నాను. అమ్మగారు అన్నారు, చిచి లేక మీ చిన్ననాటి స్నేహితుడు వస్తే పాపం నేను వండాను కదా, నీకు తెలియదు వాడి గురించి, నీకు తెలియదు వాడి గురించి, నేను తీసుకెళ్తాను. లేదన్నా, అయితే నాకు ముందు పెట్టేయి అన్నాడు.
నాకు ముందు పెట్టేయాలి. చిచి, ఫ్రెండ్ వస్తే ఇదేనా మీ స్నేహం? కలిసి చదువుకున్నారు ఇంటర్మీడియట్ వరకు, అసలు అలా ముందు నువ్వు తినటం ఏంటి? నీ ఫ్రెండ్ నీకు తెలియదు, నాకు ముందు పెట్టి ఆకలిగా ఉంది. లేదు, అది కాదు, గెస్ట్కు ముందు పెట్టాలి. ఆడు కూర్చున్నాడు, సుష్టుగా అరిటాకు వేసుకున్నాడు. మాకు అరిటాకు తమిళనాడులో కల్చర్ అంటే అరిటాకులో పెడతారు. అది బేపనోళ్ళం కదా, ఇవి ఇంట్లో వాడే పళ్ళాలు ఎవరికి పెట్టం. బాగా చక్కగా కూర్చొని అరిటాకులు వేసుకుని అన్నం వేసుకున్నాడు. వేస్తూ ఉంది మా ఆవిడ, నేను పక్కన కూర్చున్నా, నువ్వు కానీ లేరా నేను తర్వాత తింటున్నా. వేస్తూ ఉంటే వాడు కొంచెం కొంచెంగా వేస్తూ చూస్తున్నాడు. అమ్మ అనితమ్మా, నువ్వు బాగా వండుతావు అంటమ్మా, మా వాడు చెప్పాడు అని. ఈ యొక్క కాంప్లిమెంట్ వేరే మధ్యలో. సరే అన్నం వేసి సాంబార్ అన్నాడు. ఏరా పచ్చళ్ళు గట్రా ఉన్నాయిరా అన్న. సాంబార్ అన్నాడు, వేసుకున్నాడు, కలుపుకున్నాడు, తిన్నాడు. మళ్ళా అన్నయ్య ఏం వేసుకుంటావు? ఏం వేసుకుంటారండి అని వచ్చి అడిగింది. మళ్ళా అన్నం ఏమా అన్నాడు. అన్నం వేసుకుంటా. అమ్మ నువ్వు కూర్చోమ్మా అని చెప్పి ఆ కుక్కర్ని వాడే లాక్కొని తీసి వేసుకుంటూనే ఉన్నాడు. ఆకులు ఫుల్గా వచ్చింది. అప్పుడెప్పుడో సినిమాలో వాహ భోజు నంబు అట్టాడి చూసింటుంది పాస్టమ్. నాకైతే వీడి గురించి తెలుసు. వీడు కానీ హోటల్లో ఫుల్ మీల్స్ కొన్నాడంటే చచ్చాడు వాడు హోటలాడు. తెలుసు నాకు వీడి గురించి. వేసుకున్నాడు, సాంబార్ పోసుకున్నాడు. ఇంకేం పచ్చడి కానీ పెరుగు కానీ ఇంకున్న ఏ ఐటమ్స్లే, ఒక్క సాంబార్ గిన్నెల నుంచి పోసుకుంటున్నాడు. అయిపోతుంది మొత్తం కర్రని సౌండ్ వచ్చింది. ఏది అది 16 మందికి వండిన సాంబార్. అది మొత్తం తినేసి గిన్నె పక్కన పెట్టి, ఏరా సురేష్ భోంచేసావు? దుర్మార్గుడు కూడా. ఇప్పుడు మొదట్లో అడగాల్సిన ప్రశ్న ఎప్పుడు అడుగుతున్నావురా? కారణం ఏంటి? తిండి పిచ్చి. అంత తినేసి వాడు బాగుందమ్మా ఇంకేం లేదురా అన్నాడు. ఏమీ లేవు, మధ్యాహ్నం 3 గంటలకు బస్సు పంపించేస్తా తిరుపతికి నిన్ను. నాకు తెలుసు వాడి సంగతి. నన్ను చూసింది పాస్టమ్మ, వీడిని రైలు ఎక్కించి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొస్తాం మనకి భోజనం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనిస్తే ఏసావు కూడా ఏంటంటే తిండి పిచ్చి. ఈరోజు చాలా కుటుంబాల్లో నేను చెప్తున్నాను, తిండి కోసమో అనేక అప్పులు చేసుకుంటున్నారు, తిండి కోసమో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, తిండి కోసమో అప్పుల పాలైపోతున్నారు, తినటం కోసమో. గమనించండి, జీవించడం కోసం ఆహారం కావాలి కానీ ఆహారం కోసం జీవించకూడదు. తేడా అర్థమైంది అనుకుంటాను మీకు. చేతుల పైకితో సార్ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆదివారం అయితే చికెన్ ఉండాల్సిందే, మటన్ ఉండాల్సిందే. ఆయనకు నాన్ వెజ్ ముట్టుకోపోతే అసలు దిక్కుపోతే ఏదో పోయింది, పీడ వదిలింది అని వదిలేయచ్చుగా. అయినా అప్పు చేసైనా తీసుకొచ్చి పెట్టుకుంటాం. చాలా కుటుంబాల్లో ఈరోజు అప్పులు పాలవటానికి కారణం ఇదే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే ఏశావు ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఎవడో యాకోబు తస్కరించాడు, దొంగిలించాడు. అయిపోయింది అంతా. వీడికి బుద్ధి తెలిసేసరికి ఆ తమ్ముడు అన్ని కొట్టుకెళ్ళిపోయాడు. నాన్నగారి దగ్గరికి వచ్చి ఏడ్చాడు. 39వ వచనంలో, 27వ అధ్యాయము 38వ వచనంలో, ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు. గమనించండి, వీడు ఎంతగా ఏడ్చాడంటే, ఎంతగా వాళ్ళ తమ్ముడిని చంపేయాలనుకున్నంత కోపం వచ్చిందంటే అన్నీ పోయినాయి వీడికి. అప్పుడు ఏశావుని చూసి ఇస్సాకు ఒక మాట చెప్పాడు, ఒక ఆశీర్వాదపు మాట చెప్తూ, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చును. తెలుగు బైబిల్లో క్లియర్గా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేసే సమయం వస్తుంది. నీ మెడ మీద నుండి ఉన్నటువంటి కాడి విరిచివేసే ఒక సమయం వస్తుంది. ఈరోజు అన్నీ నువ్వు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏమీ లేదు అని దిగులు పడుతున్నావేమో, భుజముల మీద కాడి మోపబడి ఉన్నది అని వేదన పెడుతున్నావేమో, అప్పుల బాధ ఆవేదనతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఉన్న చోట ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని ఆస్తి పాస్తులన్నిటినీ కోల్పోయి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నువ్వు జీవిస్తున్నావేమో, చెప్పుకోవడానికి అసఖ్యము కానటువంటి బాధలతో వేదనతో
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావేమో, నీ భుజముల మీద ఎంత వేదన, నీ భుజముల మీద ఎంత బాధ కలుగజేసే ఆ యొక్క కాడి పెట్టబడి ఉన్నదేమో. ఇంట్లో, బయట, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని చోట్ల భరించలేని బాధను, భరించలేని వేదనను నా అనుభవిస్తున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, ఇస్సాకు ఏ విధంగా అయితే తన కుమారుని చూసి చెప్పాడో, తండ్రి అయినటువంటి దేవుడు బిడ్డలమైనటువంటి మనల్ని చూసి చెబుతున్నాడు, నీ మెడ మీద మోపబడి ఉన్న కాడి విరగొట్టే సమయం వచ్చింది. నీ మెడ మీద మోపబడి ఉన్నటువంటి కాడి విరగొట్టే సమయం వచ్చింది. మెడ మీద మోపబడి ఉన్నటువంటి భారము తొలగించే సమయం వచ్చింది. నువ్వు ఏ విషయంలో బరువు, భారము మోయలేక, కుటుంబాన్ని కొనసాగించలేక నువ్వు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావో, నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు. ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావుతో చెప్పినట్టుగా పరమ తండ్రి బిడ్డలమైనటువంటి మనల్ని చూసి చెబుతున్నాడు, నీ మెడను విరిచివేసి నిన్ను వంగి తీస్తున్నటువంటి కార్యాన్ని విడగొట్టి, పడగొట్టి, తొలగించే సమయము నీ కొరకు ఉన్నది. హల్లెలూయా. అన్ని సమయాలు దేవుడు మన కొరకు నియమించినాడు. దుఃఖంతో కృంగిపోయావేమో, కాడి మోసే వాళ్ళని చూసారు మీరు, అలా వంగిపోయి ఉంటారు. బరువు మోసే వాళ్ళని చూసారు మీరు, వంగిపోయి ఉంటారు. నీ జీవితం కూడా ఒకవేళ స్ట్రైట్గా నిలబడి ఉన్నావు కానీ మానసికంగా కృంగిపోయి ఉన్నావు. పైకి నువ్వు గంభీరంగా కనబడుతున్నావు కానీ లోపల కృంగిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ప్రవచనంగా చెబుతున్నాడు, కృంగిపోయినటువంటి నీ మనసు నేటి మొదలుకునే దేవుడు మరలా దాన్ని లేవనెత్తి మరలా మునుపటి కన్నా ఉత్సాహంగా చేసి నువ్వు గెలిచావు, నువ్వు జయాన్ని పొందుకున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకుంటాం ఒక వాక్య భాగాన్ని. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. హామాను భార్య అంటుంది 6వ అధ్యాయం 13వ వచనంలో, అతడు యూదుడు, అతని మీద నువ్వు జయాన్ని పొందలేవు. నువ్వు యూదుడవు, నువ్వు దేవుని స్తుతించేవాడవు. నీ పైన ఎంత బరువు పెట్టినా, నీ మెడ మీద ఎంత కాడు పెట్టినా, అపవాదే సాక్షాత్తు నీ భుజాల మీద కాడు పెట్టినా వాడు నిన్ను జయించలేడు. నీ యొక్క భుజముల మీద మోపబడి ఉన్న కాడిని విరగొట్టే ఒక సమయాన్ని దేవుడు నీ కొరకు నియమించున్నాడు. ఆ సమయం ఈ రోజు నీ జీవితంలో ఆరంభమవుతుంది. నమ్మిన వారు మాత్రం చప్పట్లు కొట్టిన దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. యూదులమైతే సమస్యను, యూదులమైతే మన యొక్క పోరాటాన్ని, యూదులమైతే మనకున్నటువంటి ఇబ్బందికరమైన, యూదులమైతే మన మీద మోపబడి ఉన్నటువంటి కాడిని అధిగమించే కాలము దేవుడు మన కొరకు నియమించినాడు. Shall we raise up our hands and say, thank you Jesus, thank you Jesus for the wonderful deliverance you have given in my life. మీరు నమ్మితే ఈ రోజు నీ భుజముల మీద మోపబడి ఉన్నటువంటి ఆ కాడి తొలగించబడుతుంది. ఆ సమయం దేవుడు ఈ దినాన్ని నీ జీవితంలో దేని కాలమందు ఈరోజు నీకు ఒక కాలం ఆరంభమైంది. నీ భుజముల మీద మోపబడి ఉన్న కాడి తొలగించే కాలం ఆరంభమైంది. మీరు నమ్మితే నేను చెప్తున్నానండి, ప్రొఫెటికల్లీ ఐఎమ్ స్పీకింగ్ టు సమ్ ఆఫ్ యూ. మీరు నమ్మితే ఈ ఉదయకాలం వరకు కూడా కొంతమందికి అప్పుల కాడి, వ్యాధుల కాడి, అనేక మిమ్మల్ని కృంగు తీస్తున్నటువంటి కాడి నా దేవుడు ఈ రోజున వాటి నుంచి విడిపించబోతున్నాడు. నేను 2 సార్లు 3 సార్లు 5 సార్లు నేను పదే దేవుని అడిగాను, ఇదే చెప్పమంటావా? దేవుడు నాతో క్లియర్గా చెప్పాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఈరోజు అనేకులు దుఃఖితులైనటువంటి వారికి విడుదల కలిగజేసే సమయం ఆసన్నమైంది. హియర్ అండ్ ఆఫ్టర్, ఈరోజు మొదలుకొని నువ్వు దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాట అక్షరాల చెబుతున్నది పాస్టర్ గారు కాదు, ఆయన నోట్లో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మితే, ఈరోజు మొదలుకొని నీ భుజముల మీద, మెడ మీద ఉన్న కాడి తొలగించబడే సమయం ఆసన్నమైంది. ఇట్ ఈస్ స్టార్టింగ్ కాదండి, ఇది స్టార్టెడ్. నేను అనుకుంటాను 40 నిమిషాల ముందే ఆరంభం అయిపోయింది. ఆమేన్. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్? యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 7 verse 1. నరుల కాలము యుద్ధ కాలము కాదా? చాలు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? సమయము, కాలము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తెలుగులో అక్కడ కొన్ని చోట్ల సమయమని, కొన్ని చోట్ల కాలమని అలా వినియోగించబడింది. కానీ ఇతర ట్రాన్స్లేషన్లో, మూల గ్రంథంలో ఇంగ్లీష్లో తీసుకుంటే టైం, సమయం అన్నమాట. ఇక్కడ చూస్తే నరుల కాలము
యుద్ధ కాలము కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా కుటుంబాల్లో ఒక యుద్ధ కాలం జరుగుతుంది. చాలా కుటుంబాల్లో మీరు పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సముఖంతో మీరు పోరాడుతున్నారు. భూమి మీద మనం జీవించినంత కాలం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం బతికినంత కాలం ఏదో ఒక పోరాడవలసి ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఒక యుద్ధ కాలం. యుద్ధం అంటే ఒక ఫైటింగ్, యుద్ధం అంటే ఒక శత్రువుతో జరిగే ఒక పోరాటం, యుద్ధ కాలం ఉంది. యాకోబు అన్నటువంటి భక్తుడు పెనియోలు అన్నటువంటి ఒక స్థలంలో రాత్రంతా కూడా ఎవరితో పోరాడాడు? మనుషులతోనూ దేవునితోనూ పోరాడాడు, గెలిచాడు. నీకు కూడా ఒక పోరాటం ఉంది, ఒక యుద్ధం ఉంది. ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తున్నావు. అయితే ఆ సమస్య నిన్ను లొంగ తీసుకోదు. ఆ సమస్యకు నువ్వు లోబడవలసిన అవసరం లేదు. ఆ పోరాటంలో గెలవడానికి ప్రార్థన అన్నటువంటి ఒక ఆయుధాన్ని నువ్వు చేపట్టినట్లయితే, ఏ విధంగా అయితే యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడో, ఆ విధంగా అక్షరాల నువ్వు ఈరోజు పోరాడుతున్నటువంటి ఆ యుద్ధంలో గొప్ప జయమును పొందే కాలం నీకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. అయితే there must be a prayer in your life to defeat the ఆ యొక్క వార్, టు డిఫీట్ ద వార్. ఆ యుద్ధంలో నువ్వు గెలుపొందటానికి నువ్వు పోరాడాలి. ఆ పోరాటము ఎలా అని అడిగినట్లయితే ప్రార్థనతో మనం పెరుగులాడి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. పెరుగులాడి ప్రార్థన చేసి మనం గెలవలసినటువంటి వారమై ఉన్నాం. యాకోబుని చూసినట్లయితే తల్లి గర్భంలో నుండి వాడికి ఫైటింగ్. వాళ్ళ అన్నయ్యతో హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడగల 3-4 వచనాలు చదవక్కర్లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఫైటింగ్. చాలామంది కుటుంబాల్లో చూస్తున్నాం, అన్నదమ్ములు, కుటుంబీకులు ఒకవేళ ట్విన్స్గా ఉన్నా కూడా ఎక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటాలు. మన కుటుంబాల్లో కూడా ఎంత పెద్ద అవుతున్నా ఒకే ఇంట్లో పోరాటాలతోనే మనం కొనసాగుతున్నాం. అయితే నా దేవుడు ఈ రోజున చెబుతున్నాడు, ఆ యుద్ధ కాలము ముగియటానికి, ఆ యుద్ధ కాలంలో జయాన్ని పొందుకోవడానికి, నరులకున్నటువంటి యుద్ధ కాలంలో జయమును పొందుకోవడానికి నువ్వు ఒకరితో పోరాడాలి, యేసయ్యతో పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి. కత్తులు పెట్టుకోకర్లా, వాక్యం చేత పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చెప్పినావు నాయన, నువ్వు సెలవిచ్చావు నాయన. నరుల కాలము, యుద్ధ కాలం అని ప్రతిదానికి ఒక సమయం ఉందన్నావు. యుద్ధ కాలము గెలవటానికి ఈ రోజు నాకు సమయాన్ని నువ్వు కేటాయించున్నావు అని పోరాడి ప్రార్థన చేస్తే నువ్వు నమ్మో, ఈ రోజు ఈ చివరి ప్రార్థనలోనే దేవుడు నీకు యుద్ధంలో నుండి గొప్ప విడుదల కలిగజేయబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు ఏ విధంగా అయితే గొప్ప జయకరమైనటువంటి జీవితం జీవించాడో, నీవు కూడా ఈరోజు జీవితంలో అనేక పోరాటాలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. అయితే వాటిని చూసి పారిపోయే సమయంలో దేవుడు మనల్ని ఉంచలేదు, వాటిని పోరాడి గెలిచే సమయంలో దేవుడు మనం నియమించున్నాడు. పారిపోతే అవి ఇంకొంచెం పెద్దది చేస్తాయి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, ఈ చేతిలో ఉన్నది దిస్ ఈజ్ కాల్డ్ వెబ్. చిన్న ముక్క, చెక్క మొక్క ఇది. ఇట్స్ ఎ వెబ్, ఎ స్మాల్ పీస్ ఆఫ్ వుడ్. చిన్న మొక్క ఇది. ఈ నా చేతిలో ఉంటే ఇది నన్ను ఏం చేయదు. ఇది నా చేతిలో ఉంటే ఏం చేయదు. ఇది ఒక సమస్య. మన చేతుల్లో ఉన్నంత వరకు సమస్య మనల్ని ఏం చేయలేదు. చేతుల్లో సమస్య మన కంట్రోల్లో ఉన్నంత వరకు ఇది ఏం చేయలేదు. ఈ సమస్యను ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ సమస్యను దగ్గర తెచ్చుకుంటున్నాం. అయ్యో సమస్య, అయ్యో సమస్య, అయ్యో సమస్య, అయ్యో సమస్య దగ్గర తీసుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఈ సమస్య? నా కళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కళ్ళు ఏం చేస్తున్నాయి? అవతల ఉన్నటువంటి పరిష్కారాన్ని చూడనేరకుండా సమస్య నా కంటిని మూసివేస్తుంది. ఈరోజు చాలామంది జీవితాలు అంతే. సమస్య ఎక్కడ ఉండాలంటే చేతుల్లో ఉండాలి, సమస్య ఎక్కడ ఉండాలంటే కాళ్ళ కింద ఉండాలి. కాళ్ళ కింద ఉండవలసినటువంటి సమస్యను చేతుల్లోకి తీసుకుని కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటే మన కళ్ళు అవతల ఉన్నటువంటి జయాన్ని, అవతల ఉన్నటువంటి పోరాటంలో గెలుపొందడానికి మార్గాన్ని చూడనీయదు. సమస్య చేతుల్లో ఉన్నంతకాలం అది మనల్ని ఏమి చేయదు. సమస్య కాళ్ళ కింద ఉన్నంతకాలం అది మనల్ని ఏమి చేయదు. ఈరోజు మన సమస్యను ఏం చేస్తున్నాం? తీసుకొస్తున్నాం, కళ్ళ దగ్గర పెట్టుకుంటాం, నెత్తిని పెట్టుకుంటాం, అది మనం తొక్కి వేస్తుంది. ఎంతటి సమస్యకైనా, ఎటువంటి సమస్యకైనా నా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. హల్లెలూయా. ప్రతి సమస్యకు, అందుకే ప్రసంగి చెప్పాడు, ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి కార్యానికి సమయమో ఉంది. ఈరోజు ఓడిపోయాం అనుకోవద్దు, ఈరోజు అవమానం పాలయ్యాం అనుకోవద్దు, ఈరోజు త్రోసివేయబడ్డాం అనుకోవద్దు. నా జీవితంలో నేను చాలా చూశాను, అనేక అవమానాలు, అనేక రకమైనటువంటి హేయమైన మాటలు, అసలు అవగాహన లేనటువంటి, వాస్తవమే తెలియనటువంటి అల్లరితో కూడినటువంటి మాటలు ఎన్నో నా జీవితంలో నేను అనుభవిస్తూ వస్తా. అయితే నా జీవితంలో నేను మరొక భాగాన్ని కూడా నేను చూస్తూ వచ్చాను. ఏ విధంగా అయితే అవహేళన, ఏ విధంగా అయితే అవమానం, ఏ విధంగా అయితే నిందలు, కన్నీళ్లు, కష్టాలు అనుభవించానో వాటికి ప్రతిగా ఒక సందర్భంలో దేవుడు మరలా అదే
చోట దేవుడు విడిపించి వాస్తవాన్ని తెలియజెప్పి ఆశీర్వదించినటువంటి కార్యాలు కూడా నా జీవితంలో నేను అనుభవిస్తూ వస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు ఫ్యాక్టరీలో కూర్చుని ఉన్నాను నేను. రాత్రి 6 గంటలు 7 గంటల సమయం ఉంటుంది. నా భార్య కూడా వచ్చింది ఆ రోజు ఫ్యాక్టరీకి. నేను వ్యాపారం చేస్తున్నటువంటి రోజుల్లో, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి దినాల్లో, ఒక కారులో ఒక టాటా సుమోలో 10 మంది రౌడీలు వచ్చి నాకు అప్పించినటువంటి వారు వచ్చి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. రేపు ఈ పాటికి నీ సంగతి తెలుస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అప్పటికని చాలా భయపడుతున్నటువంటి సమయం, చాలా వేదన పడుతున్నటువంటి సమయం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే వాళ్ళే కనబడతారు నాకు. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే వాళ్ళే కనబడుతున్నారు. ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోయిన తర్వాత వేరే దైవ సేవకులు, వేరే ఒక క్రైస్తవ సోదరులు వచ్చారు. వాళ్ళు వచ్చి మాట్లాడు అంటే, వీళ్ళు వస్తారని వాళ్ళు రమ్మంటే వాళ్ళు చాలా లేటుగా వచ్చారు. సినిమాలో పోలీసుల్లాగా వచ్చారు. వాళ్ళు రావాల్సిన వాళ్ళు వచ్చారు, తిట్టాల్సింది తిట్టారు, వార్నింగ్ ఇవ్వాల్సింది వార్నింగ్ ఇచ్చారు. అంతా అయిపోతారు. వీళ్ళు వచ్చారా వెళ్ళిపోయారా? వచ్చారా బాబు, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారా? నువ్వు లేటుగా వచ్చి నువ్వు ఏదైనా చేస్తావు అనుకుంటాను. వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఈసారి వస్తే ఫోన్ చేయండి అన్నాడు. ఈసారి వస్తే వీడు ఫోన్ చేసి ఈసారి వచ్చేది వాడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సర్లేని బ్రదర్ మీకు చెప్తానన్నాను. అప్పుడు నేను పాస్టర్ గారు మాట్లాడుతున్నాను. వీళ్ళు 10 మంది వస్తే వాళ్ళు 25 మంది వస్తారు, వాళ్ళు 25 మంది వస్తే వీళ్ళు 50 మంది వస్తారు. వీళ్ళంతా మనకి ఏం చేయగలరు? మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం అని చెప్పి చేతులు జోడించి ఆ రోజు రాత్రి అక్కడ ఫ్యాక్టరీలోనే అందరూ వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు. మేమిద్దరం వాచ్మెన్ మాత్రం ఉన్నాడు. అక్కడే ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకొని లాక్ చేసుకొని ఇంటికి వచ్చాం. మరుసటి రోజు యథావిధిగా చెప్పినట్టు వాడు వచ్చాడు. వాడు మామూలు నోరు కదండి. వాడు మాట్లాడితే మా వర్కర్స్ అంతా కూడా 100 మంది వర్కర్స్ భయపడతారు. అంత సౌండ్ ఉంటుంది. వాడికి అసలు మెగాఫోనే అక్కర్లేదు, వాడికి యాంప్లిఫైర్ అక్కర్లా. ఎలా ఉంటాడంటే కళ్ళు దాగిన కోతిలాగా బ్యార్ అని అరుస్తాడు. అసలు వాళ్ళలాగా నా లైఫ్లో ఇప్పుడు వరకు నా 50 సంవత్సరాల జీవితంలో ఆ విధంగా మాట్లాడినాను ఇంతవరకు చూడాలి నేను. అంత భీకరంగా, అంత బీభత్సంగా, అంత కేవలంగా మాట్లాడతాడు. అటు అరుచుకుంటూ వచ్చి ఎక్కడ మీ వంట అక్కడ అంటాడు. నేను ఆ రోప్లో అల్యూమినియం క్యాబిన్ ఉంటుంది కదా, నా క్యాబిన్లో నేను కూర్చున్నాను. వన్ వే సీ త్రూ గ్లాస్. బయట ఉన్న వాళ్ళు నాకు కనబడతారు కానీ లోపల నేను కనబడను. పాస్టర్ గారు కూడా కూర్చున్నారు. ఎందుకంటే సమస్య రేపు వస్తానని చెప్పాడు కదా. అందరూ వర్కర్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు. ఏంటో అయ్యగారికి ఈరోజు అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. వాడు అరుచుకుంటూ వస్తున్నాడు. భయంకరంగా బీభత్సంగా అరుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడా అని వాడు క్యాబిన్ దగ్గరికి వస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది, లేకపోతే ఈ దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, ఇట్లాంటి మాటలు చదువుకుంటాం కదా. అక్కడ నాకు ఒక నమ్మకం వచ్చింది, నా మీద కూడా దేవుని అభిషేకం ఉంది కదా, వీడింత అరుస్తున్నాడు ఏంటని డోర్ తెరుచుకొని ఎక్కడికి లేచారు, నువ్వు ఊరుకోండి వాడి సంగతి తేల్చి వస్తానని బయటకు వచ్చా. ఎందుకు అరుస్తున్నావు అన్నాను. ముందు రోజు రౌడీలు ఎంటబెట్టుకొని సుమోలో వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. వాడు వచ్చిన ప్రతిసారినే వణుకుతూనే ఉన్నా, వాడు వచ్చిన ప్రతిసారి కూడా వణుకుతూనే ఉన్నా. ఎందుకు అరుస్తున్నా? ఇది నా ఉద్యోగ స్థలం, ఇది నా వ్యాపార స్థలం, నాకు ఇక్కడ గౌరవ మర్యాదలు ఉన్నాయి. నువ్వు రేపు నేను డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఉంటావా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిలబెట్టి ఇదే విధంగా నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో వచ్చి తిడతా, నువ్వు స్వీకరిస్తావా? ఎందుకు అరుస్తున్నావు? నోరు మూసుకో, మర్యాదగా ఉండో. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ధైర్యం నాకు తెలియదు. వాడు అట్టే అడిగిపోయాడు. సార్ అదిగా సార్, రాత్రి వచ్చావుగా, చెప్పావుగా, నేను చెప్తున్నా ఇప్పుడు డబ్బులు లేవు, నా దేవుడు ఏ రోజు ఇస్తాడో ఆ రోజు నీకు తిరిగిస్తా, అప్పుడు దాకా నోరు మూసుకుని వెళ్ళిపోడు, లోపలికి రాకూడదు, వాచ్మ్యాన్ వీడిని మాత్రం ఎప్పటికీ లోపలికి రప్పించుకో, బయట నుంచి అంటే పంపించో అన్న. సరే సార్. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ రోజు మరలా అప్పు తీర్చేంత వరకు వాడు ఎప్పుడు రాలా. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఒక సమయం ఉంది, ఒక పోరాటం ఉంది మన జీవితంలో. వాటిలో నుండి దేవుడు విడిపించే కాలం ఒకటి ఉంది. ఈరోజు నువ్వు నమ్మితే దేవుని వాక్యం నిన్ను నిశ్చయంగా విడిపిస్తుంది. భయపడి ఆందోళన చెంది సమస్యను కళ్ళ ముందు పెట్టుకొని ఎప్పుడు చూసినా వాడి పేరే నాకు నిద్రలో, నా భార్య పేరైనా కలవరించానో లేదో, నా కుమార్తె పేరైనా కలవరించానో లేదో, కనీసం నా పేరైనా అన్నిసార్లు చెప్పుకున్నానో లేదో, ఎప్పుడు చూడు వాడి పేరే. పడుకోండి ప్రార్థన విజ్ఞప్తి వాడి పేరే చెప్పేవాడు నేను. ప్రేయర్ రిక్వెస్ట్, పలానా వాడి గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ మూలంగా సమస్యగా ఉందని చెప్పేవాడు. అంత భయంకరంగా వాడు హింసించేవాడు. బైబిల్లో గొల్యాతు వాడు ముందు పనికిరాడు అసలు నన్ను అడిగితే. అంత భయంకరంగా మాట్లాడేవాడు. ఆశ్చర్యం కలిపి దేవుడు వాటి నుంచి విడిపించాడు. సమస్యను ఎదుర్కోవడానికి ఒక సమయం ఉంది, యుద్ధాన్ని గెలవడానికి ఒక సమయం ఉంది, పోరాడవలసిన దానికి ఒక కాలం ఉంది. ఈ రోజున యుద్ధంలో పోరాడి గెలుపొందడానికి దేవుడు సమయాన్ని కొరకు నియమించినాడు. దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేద్దాము. లేవియ కాండము 26వ అధ్యాయము 4వ వచనం.
మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చెను. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనం చూసాం ఏం కాలము? మెడ మీద ఉన్న కాడి విరగొట్టే కాలం. రెండోదిగా చూసాము ఏంటి? యుద్ధకాలం. మూడోదిగా మనం చూస్తున్నాము ఇది వర్షించు కాలము, ఇది ఆశీర్వదించే కాలము. హల్లెలూయా. అనేక మంది జీవితాలకు ఈరోజు మొదలుకొని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలిగజేయబోతున్నాడు. వెనకాలం వాళ్ళకు కూడా సౌండ్ లేదు. ఇదొక ఆశీర్వాద కాలం, ఇది వర్షించే కాలం. మీకు ఆశీర్వాద వర్షాన్ని దేవుడు ఆరంభించినటువంటి కాలం. హల్లెలూయా. ప్రతి సమయం ఉంది. దేవుడు అన్నిటినీ ఒక సమయాన్ని నియమించున్నాడు. నీకు ఒక ఆశీర్వాద కాలం ఈరోజు బిగినబోతుంది. నిన్నటిదాకా నీ బిజినెస్ ఏం లేదు, నిన్నటిదాకా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు లేవు, నిన్నటి వరకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ కాదు ఫినాన్షియల్ కరెక్ట్ మాట. నిన్నటిదాకా నీకు ఫైనాన్స్ ఎవరి దగ్గరికి వెళ్దాం వాడి దగ్గరికి వెళ్దామా, జీతం తీసుకోగానే చేతులు చూసే కాలం, అప్పులు చేసే కాలం, నగలు తాకట్టు పట్టే కాలం, అమ్మేసే కాలం, ఇలా చాలా కాలాలు నీకు ఉన్నాయి. అయితే దేవుడు గమనించండి, వాటిని ఇక బీరువాలో దాచుకునే కాలం దేవుడు ఇవ్వబోతున్నాడు. మెడలో ధరించే కాలం దేవుడు ఇవ్వబోతున్నాడు. మందిరంలో తీసుకొచ్చి ఇచ్చే కాలం దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పరే దానికి హల్లెలూయా చెప్పరే. బీరువాలో దాచుకుంటారు, కూడబెట్టుకుంటారంటే మరి హల్లెలూయా అంటారే. మందిరంలో తీసుకొచ్చి ఆ మైనర్ చైన్ ఎందుకు సన్నగా? ఆడపిల్ల అంటే చక్కగా లావుగా చక్కగా వేసుకోవాలి. ఆమెన్ చెప్పరే. ఎలా ఉండాలి? కనీసం ఒక 3 కాసులన్నా ఉండాలి. చెప్పమ్మా చెప్పు. ఒక 3 కాసులన్నా లేకపోతే అది ఎక్కడికి కనబడుతుంది? ఏదో చిన్న అబ్బాయికి మైనర్ చైన్ వేసినట్టు మైనర్ చైన్ దేవాలయంలో ఇచ్చేయి, దేవుడు 3 కాసుల చైన్ నీకు ఇస్తాడు. 3 కాసుల చైన్ ఇవ్వండి అయ్య గారు, అప్పుడు మైనర్ చైన్ ఇస్తామంటారా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆశీర్వాద కాలం మీ జీవితంలో ఆరంభమైంది. దేవుడు వర్షములను ఋతువులను వాటి ప్రకారంగా వర్షించినట్లు హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూస్తాము. ఏమిటంటే దేనికి వర్షము ఋతువులు వాటి ప్రకారము కురిగినట్లు ఆయన ఏం చేశాడట? ఋతువుల్ని నియమించున్నాడు. ఇప్పుడు నీకు అన్ని ఋతువులు నీకు అనుకూలంగా ఉన్నాయి. మనం అంటాం కదా, జనరల్గా మనం అనే ఒక మాట ఏంటంటే, నా టైం బాగాలేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు. టైం ఎప్పుడు మంచిదే, బాగలేదు నువ్వే. చెప్పండి ఒకసారి. టైం ఎప్పుడు మంచిదే. గమనించి, టైమే బాగాలేదంటే అందరికీ బ్యాడ్గానే ఉండాలి కదా, అందరికీ బ్యాడ్గానే ఉండాలి కదా. కొంతమంది ఇల్లు కడుతూనే ఉన్నారు, మనం మాత్రం అద్దె ఇల్లు మార్చుకుంటూనే ఉన్నాం. మా ఇంటికి 2 పిల్లులు వచ్చినాయి నిన్న, మందిరం ముందు ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కూడా ఉంటాయో నాకు తెలియదు. 2 చిన్న పిల్లులు ఎక్కడో వాటి తల్లి తీసుకొచ్చి మన షెడ్లో పెట్టేసి వెళ్ళిపోయింది. రాత్రి నుంచి పిల్లలు శాము, మానస దానికి పేర్లు కూడా పెట్టేశారు. ఏం పేర్రా? బన్నీ, సన్నీ అంట. దీన్ని అసలు ఇంట్లోనే చేర్చుకోవాలి. నేను చెప్పా, అరే ఆ బన్నీ ఆ సన్నీ లోపలికి వస్తే మన రిక్కీ ఉంది అక్కడ, ఒక్కటి ఇస్తే చాలరా, దానికి చక్కగా హల్వాలాగా తినేస్తుందిరా అని చెప్పా. చక్కగా బన్నీ సన్నీ, దీనికి డిస్పోజబుల్ కప్సు, వాటి నిండా పాలు. నిన్నటి నుంచి మాకు టీ పెట్టండి అంటే ఇదిగో వస్తామని చెప్పి ఈ డిస్పోజబుల్ కప్స్లో పాలు తీసుకెళ్ళి వాటికి పెడుతున్నారు. ఎక్కడ వీళ్ళు కనబట్టలేదు అని చూస్తే అరుచుకోవట్లం అక్కడ రూమ్లో నుంచి, బెల్లు కొడుతున్నాం ఎక్కడ అని చూస్తే ఆ బన్నీకి చిచి నాకు అది పేరు వచ్చిందండి. ఆ పిల్లలకి పాలు పెడుతున్నారు. దేనికి వచ్చింది అసలు పిల్లి ప్రస్తావన? ఆ పిల్లలకి పాలు పెడుతున్నారు. కరెక్ట్ గుర్తు చేశారు. ఋతువులు కాదు కానీ నాకు గుర్తు వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పా, అరే పిల్లి అంట 7 ఇళ్ళు మారుస్తుందంటరా. మా ఊర్లో చెప్తారా, రాయలసీమలో ఒకడు పదే అద్దె ఇల్లు మారుస్తూ ఉంటే పిల్లి మార్చినట్టు ఇల్లు మారుస్తున్నాడు రా, పిల్లి మార్చినట్టు ఇల్లు మారుస్తున్నాడు రా అంటున్నారు. మీరు ఎంత పాలు పెట్టినా దిక్కుమాలని కుక్కకున్న విశ్వాసం పిల్లికి ఉండదురా, అది ఇల్లు మారిపోతుంది, దాన్ని విడిచిపెట్టండి రా అన్న. ఈ రోజున ప్రవచనంగా చెప్తున్నా మీ కుటుంబంలో అనేక ఇళ్ళు అద్దెళ్ళు మారే పరిస్థితుల్ని దేవుడు అతి త్వరలో మార్చబోతున్నాడు. దేవుడు సొంత గృహాలను మీకు దేవుడు దయచేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ న్యూ హౌసెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ టైం. అతి త్వరలో దేవుడు మీకు సొంత గృహాలను ఇవ్వబోతున్నాడు. పిల్లుల్లాగా ఇల్లు మార్చుకునే రోజులు పోయినాయి. ఒక ఆశీర్వాద కాలం మీకు ఆరంభమైనాయి. ఆశీర్వాద కాలం దేవుడు మీకు ఆరంభించేశాడు. సంతోషంగా ఆమేన్ చెప్పరే. గృహప్రవేశ మహోత్సవ కార్డులు త్వరగా మీరు ప్రింట్ చేయబోతున్నారు. అమ్మగారికి పట్టుచీర, అయ్యగారికి సూట్స్,
దీనికి మీరు కక్కుర్తి పెట్టారనగా మాకు టైం ఉండదు. ఏ ఇంటికి గృహప్రవేశం అయ్యగారు నాన్సీ చెప్తుంది, మేము డాబా కట్టాం అయ్యగారు మా ఇంటికి రండి అంటది. ఓకే అంటుంటాను, ఈ పక్క ఇంకొకరు పిలుస్తారు, అయ్యగారు మీరు మా ఇంటికి రండి అంటారు. అప్పుడు ఇంకొకరు వెళ్తారు, అమ్మగారిని పట్టుకుంటే పని అవుతుంది, అమ్మగారు మీరు మా ఇంటికి రండి డేట్ ఫిక్స్ చేయండి అంటారు. అమ్మగారు లేదు అయ్యగారు లేదు, ఎవరు ఘనంగా సత్కరిస్తారో వాళ్ళ ఇంటికి వస్తామని మేము చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా చెప్తున్నాను నేను, మన సంఘంలో అద్దెళ్లలో ఎవరు ఉండకూడదు, అందరూ కూడా సొంత ఇళ్లలో ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు అలాగునే ఆ కార్యమును జరిపించునుగాక. ఆమేన్. మరోసారి ఆశీర్వాద కాలం మీకు ఆరంభమైంది. మరోసారి ఆశీర్వాద కాలం నాకు ఆరంభమైంది. చెప్పరే, ఇంకొక కాలం చెప్తా, అప్పుడు కూడా ఇదే టెంపోలో చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేస్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు ఎక్కడో సమయం ఉంది. మొర్దెకై ఎస్తేరుని చూసి చెప్తున్నాడు, మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, ఈ సమయంలో నువ్వు స్పందించకపోతే అంటున్నాడు. 4వదిగా ఏంటంటే మనం స్పందించవలసినటువంటి ఒక సమయం. హల్లెలూయా. మొదటిగా మనం చూసాం మెడ మీద కాడి విరగ్గొట్టి తొలగించే ఒక సమయం. రెండోదిగా చూసాం యుద్ధకాలం పోరాడి గెలిచే ఒక సమయం. మూడవదిగా చూసాం ఆశీర్వాద కాలం. ఆశీర్వాద కాలం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. తగిన కాలమందు, తగిన సమయమందు. 60:22 చదవండి ఒకసారి. ద బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ 60 verse 22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టును. ఈ కార్యమును. హల్లెలూయా. ఒక ఆశీర్వాద కాలం బిగిన్ అయిపోయింది. ఒంటరి కాదు, 1000 మంది నీ పక్కన ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తగిన కాలము, ఆశీర్వదించే కాలం. చివరిగా మనం చూసినాం ఏంటంటే స్పందించే కాలము. హల్లెలూయా. నీ తోటి ప్రజలు, నీ తోటి సంఘస్థులు, నీ కుటుంబీకులు, నీ మందిరంలో సమస్యలు, నీ చుట్టూ ఉన్న వారి యొక్క జీవితంలో సమస్యలు. అంత్యదినాల్లో ఉన్నాం. దేవుని రాకడ చాలా సమీపమై ఉన్నది. అపవాది ఆయా కుటుంబాలను గలిబిలి తీసుకొచ్చి అనేక కుటుంబాల్లో అపవాది అబద్ధికుడు అనేక కార్యాలు ప్రవేశపెట్టి ఎన్నో వేదనలు దుఃఖాన్ని కలుగు చేసే కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతున్నాయి, సంఘంలో సంభవిస్తున్నాయి. అయితే ఇది మనం స్పందించి ప్రార్థించవలసినటువంటి ఒక కాలమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడినటువంటి భర్త, రక్షించబడినటువంటి భార్య, రక్షించబడి కూడా లోకంలో ఉన్నటువంటి పిల్లలు, రక్షించబడి కూడా లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, రక్షించబడి కూడా లోకంలో ఉన్నటువంటి తోబుట్టువులు, రక్షించబడి కూడా లోక మాలిన్యంలో, లోక పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదుల క్షేమము కొరకు ఎస్తేరును దేవుడు రాణిగా చేసి ఆ యొక్క అంతఃపురంలో ప్రవేశపెట్టి తాను మౌనంగా ఉన్నటువంటి సందర్భంలో మొర్దెకై అన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ పంపించి మొర్దెకై ద్వారా ఒక హెచ్చరిక తెలియజేశాడు ఎస్తేరుకు. అమ్మా, ఇది నువ్వు సైలెంట్గా రాణిగా, ఇంట్లో ఎస్తేరు రాణిగా, నువ్వు యువరాణిగా ఎస్తేరు రాణిగా అక్కడ కూర్చోవడానికి దేవుడు నిన్ను అక్కడ పంపించలేదమ్మా. నిన్ను ఎందుకు పంపించాడు? నువ్వు స్పందించాలి. నిన్ను ఎందుకు పంపించాడు? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎందుకు పంపించాడు? యూదుల నాశనము కాకుండా తప్పించడానికి దేవుడు నిన్ను రాణిగా నిలబెట్టాడు అని చెప్పడానికి కోసం అక్కడ దేవుడు నిన్ను పంపించాడు అని మొర్దెకై ద్వారా అక్కడ జ్ఞాపకం చేయబడి తన కర్తవ్యాన్ని తెలియజేయటం జరిగింది. ఈ రోజున దైవజనుడి ద్వారా నీ కర్తవ్యం ఏమిటో, నీ కర్తవ్యం ఏమిటో, నువ్వు చేయవలసింది ఏమిటో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అవి ఇవి జరిగితే ఎగతాళిగా మాట్లాడడం కోసం దేవుడు మనల్ని పెట్టలా. గలిబిలి జరిగితే ఆ గలిబిలిని ఇంకొంచెం గజిబిజి చేయడం కోసం దేవుడు మనల్ని పెట్టలా. ఆ సమస్య పరిష్కారం కొరకు మనం కన్నిటితో ఉపవసించి ప్రార్థన చేయటం కొరకు, సమస్యకు అనుకూలంగా స్పందించి దేవుని నామ మహిమార్థమై మనం ప్రార్థన చేయటం కొరకు దేవుడు మనల్ని స్పందించే హృదయం కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ సంఘంలో, నీ చుట్టూ సమాజంలో, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు
ఏ రీతిన నీకు వేదన కలుగుతుంది, దేవాది దేవుడు అపవాది తీసుకొచ్చినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి గలిబిలిలో నువ్వు మౌనంగా కూర్చునే సమయము కాదు ఇది. నువ్వు స్పందించాల్సిన సమయం ఇదే, నువ్వు ప్రార్థించాల్సిన సమయం ఇదే, నువ్వు ఉపవాసించాల్సిన సమయం ఇదే. ప్రతి వాడు కూడా జరిగిన దాన్ని బట్టి విమర్శించడమే, ప్రతి వాడు కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలు చూపించడమే, ప్రతి వాడు కూడా దాని గురించి మాట్లాడటమే. వాటిని పక్కన పెట్టు. నీ యొక్క హృదయము దేవుడు నీ కొరకు నియమించి పట్టినటువంటి సమయం. హామాను అట్టాటోడు, వీడు అట్టాటోడు, హామానుకున్న సైన్యం ఇట్టాది, హామాను కొడుకులు ఇట్టాటోళ్ళు. ఇలా హామాను గురించి మాట్లాడుతూ కూర్చోాలా మొర్దెకాయి, హామాను గురించి మాట్లాడుతూ కూర్చోాలా ఎస్తేరు. వాళ్ళు ఏం చేశారు? కలిసికట్టుగా, హల్లెలూయా, కలిసికట్టుగా ప్రార్థన చేశారు. సంఘంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యం అదే. హల్లెలూయా. ఏ కుటుంబంలో సమస్య వచ్చినా అది మన కుటుంబం, ఏ వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చినా అది నా సమస్య. అది స్పందించే మనసు మనకు ఉండాలి. స్పందించే సమయం ఇది. అంత్య దినాల్లో ఉన్నాం. అపవాది ఆయా కుటుంబాలని సంఘానికి దూరం చేస్తాడు. దేవునికి, దైవ సేవకులకి గమనించండి, ఒక కుటుంబాన్ని దూరం చేస్తే అపవాది పండగ జరిగిపోయినట్టే. వాడు అబద్ధికుడు, అనేక అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలు గుర్తించి కళ్ళు మనకుండవు, వాస్తవాలు గ్రహించే నేత్రాలు మనకుండవు. అది తెలుసుకునే లోపల పెద్ద డ్యామేజ్ అయిపోతుంది. దేవునికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం, దైవ సేవకులకు దూరం అయిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం, అపవాదికి సొంతం అయిపోతాం. ఆత్మ మనల్ని దూరంగా విడిచి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితులంతా రానియకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించే హృదయం కలిగినటువంటి వారముగా ప్రార్థనను బంధించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క కార్యాలన్నింటినీ కూడా దేవుడు సమూలంగా తొలగించి వేసి గొప్ప జయమును కలుగు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మందిరంలో ఈరోజు 7వ రోజుగా ఉపవాస ప్రార్థన జరుగుతోంది. 6వ రోజా, 5వ రోజుగా ఉపవాస ప్రార్థన జరుగుతోంది. 7 రోజులుగా ఒక దినాన్ని, ఒక సమయాన్ని ఏర్పాటు చేసి సంఘంలో కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమందిని దగ్గరకు తీసి సంఘములో వారి కుటుంబాల్లో సంభవిస్తున్నటువంటి దయ్యపు కార్యాలను అధిగమించడానికి దేవుడు అద్భుతమైన రీతిలో దేవుని బిడ్డల్ని, మన సంఘ బిడ్డల్ని తీసుకుని వచ్చి ఈ రోజున 5వ రోజుగా ఉపవాస ప్రార్థనను కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇది ఉపవాసించి స్పందించి ప్రార్థన చేయాల్సిన సమయం, అపవాదిని బంధించాల్సిన సమయం. మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి వ్యతిరేకంగా లేవనెత్తబడుతున్న శత్రువు కార్యాలంతటి కూడా మనము ఆజ్ఞాపించి తొలగించవలసిన సమయం. నా ప్రియమైన దేవుని బిడ్డ, కొరతలు అందరూ చెప్తారు, కొదవులు అందరూ మాట్లాడతారు, కబుర్లు చెప్పుకోవడం అందరూ చేస్తారు. ఒక క్రైస్తవ బిడ్డవైతే నువ్వు సమస్య కొరకు వెంటనే నీవు, నీ కుటుంబము స్పందించి ఒకరోజు ఉపవసించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎంత మధురమో, ఎంత స్వీటో ఇంకొకరి గురించి మాట్లాడితే, ఎంత తీయగా ఉంటుందో ఇంకొక జీవితాల గురించి మాట్లాడితే. నువ్వు ఈరోజు ఏ జీవితాల గురించి నువ్వు ఎగతాళిగా మాట్లాడుతావో ఒకరోజు నీ కుటుంబంలో కూడా నీ జీవితాన్ని గురించి మాట్లాడే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో, ఏం విత్తుతామో దాన్నే కోస్తాం, ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. ఒకరి జీవితాల్ని చెడిపే అధికారం ఎవరికి లేదు. చెడపకురా, చెడేవు అన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో విరోధమైనటువంటి కార్యాలు ఏవైనా ఉన్నట్లయితే అది మనకు తెలిస్తే వాటిని ఇతరులతో పంచుకొని సమస్యను పెద్దది చేయటం కాదు, వాటికి స్పందించి మనము భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, అన్న, తమ్ముడు కలిసి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎస్తేరు ప్రార్థన చేసింది. హామాను అడ్రస్ లేడు, వాడి పిల్లలు అడ్రస్ లేదు, వాళ్ళ కుటుంబం అంతా అడ్రస్ లేదు. మీరు నమ్మండి, నా దేవుని యొక్క సంఘమునకు, నా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘమునకు, నా సంఘ బిడ్డలకు, వారి కుటుంబాలకు విరోధంగా ఎన్ని కార్యాలు లేచినటువంటి కార్యాలంతటిని కూడా నా దేవుడు అడ్రస్ లేకుండా చేస్తాడు. వెతికినా కూడా దొరకరు, వెతికినా కూడా దొరకరు. సంచి ఎక్కడ, గొడ్డెక్కడ, దొరికితే దొరికింది, లేకపోతే లేదు. ట్రైన్ ఎక్కడ అన్నట్టుగా నా దేవుడు శత్రువుల్ని అడ్రస్ లేకుండా తరిమి వేస్తాడు. ఆమేన్. నమ్మినట్టు వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేని కాలమందు అవన్నీ చక్కగా జరుగునట్లు, సుందరముగా జరుగునట్లు, బ్యూటిఫుల్గా జరుగునట్లు నా దేవుడు సమయాన్ని నియమించున్నాడు. మొదటిగా కాడి విరగగొట్టే సమయం. చెప్పండి అందరూ నాతో కలిసి చెప్పండి. నా భుజం మీద కాడి భారం
తొలగించబడుతుంది. రెండవదిగా యుద్ధంలో గెలుపొందే కాలం. యుద్ధకాలం ఉంది, యుద్ధం పోరాటం ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. గెలుపొందే కాలం, పోరాటాన్ని గెలిచే కాలము. మూడవదిగా ఆశీర్వాద కాలము. ఆశీర్వదించబడ్డావు కదా అని తినేసి బేవ్ అని కూర్చునేది కాదు, చివరిగా స్పందించే కాలము. హల్లెలూయా. కడుపు నిండినోడికి కడుపు నిండని వాడిని చూస్తే ఎగతాళి, మనకు కాదులే ఇవంతా వాళ్ళే చేసుకుంటారు. హల్లెలూయా. మీరు వెళ్ళండి చర్చ్కి, గురువారమా శుక్రవారమా ఉపవాస ప్రార్థన, పురుషుల ప్రార్థన, మీరు వెళ్ళడా, నాకేం లేదు, నాకు కడుపు నిండింది. ఈరోజు నీకు కడుపు నిండింది, అక్కడ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తావు. స్పందించాల్సినప్పుడు స్పందించాలి. సంఘంలో స్పందించాల్సిన కాలం ఒకటి ఉంది, కుటుంబంలో స్పందించాల్సిన కాలం ఉంది. మన ఇంట్లో సమస్యలు రాదని ఎక్కడ దేవుడు చెప్పాలా, వస్తే వెంటనే ఏం చేయాలి, స్పందించి ప్రార్థన చేయాలి. స్పందించే కాలము చెప్పండి అందరూ, స్పందించే కాలం. ఈ కాలాలన్నీ దేవుడు మన కొరకు నియమించారు. తలంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకోండి. సాక్షిగా మార్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షించబడినటువంటి నీవు అజ్ఞానిగా లోకంలో జీవిస్తున్నావు, అవిధేయుడిగా లోకంలో జీవిస్తున్నావు, అవివేకంగా లోకంలో జీవిస్తున్నావు. పాపముతోనూ పాపపు బతుకుల్లోనూ చీకటిలోనూ చీకటి సంబంధితమైనటువంటి కార్యాల్లోనూ నువ్వు లోకంలో జీవిస్తున్నావు. అబ్నేరు వలె అయ్యో ఇలా చచ్చిపోయావేట్రా అని దావీదు అతని గురించి మాట్లాడినట్టుగా ఈరోజు అనేక మంది చచ్చిన స్థితిలో ఉన్నటువంటి, లేక మూర్ఖత్వంలో ఉన్నటువంటి, అవిధేయుడిగా ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి లోకస్తుని వల్ల జీవిస్తున్నటువంటి నీ జీవితాన్ని చూసి అవివేకిగా ఉన్నావే, అజ్ఞానిగా ఉన్నావే, తెలివి తక్కువగా ఉన్నావే, మూర్ఖుడిగా ఉన్నావే, మూర్ఖురాలుగా ఉన్నావే, వెర్రిదానిగా ఉన్నావే, వెర్రివాడిగా ఉన్నావే అని దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షించబడి నువ్వు అలా జీవితం జీవిస్తున్నావేమో, రక్షించబడిన తర్వాత కూడా మందిరంలోనికి వచ్చి అలాగే ప్రవర్తిస్తున్నావేమో, లేక రక్షణను ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఇంకా రక్షణ పొందకుండా నువ్వు ఉన్నావేమో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. చాలు. రెండవదిగా మొదటిగా మనం చూసాం ఏమిటంటే రక్షణను త్రోసిపుచ్చిన వారు, లేక రక్షణ ఆనందాన్ని అనుభవించినటువంటి వారు, లేక రక్షించబడి కూడా లోకంలో జీవిస్తున్నటువంటి వారు అవివేకులు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, అవివేకులే ఉండకండి, రక్షణను నిర్లక్ష్యం చేయకండి. చెప్పండి, షేకండి, చెప్పండి. పక్కన చేతి ఇచ్చి, రక్షణను నిర్లక్ష్యం చేయకండి, అవివేకులై ఉండకండి. చెప్పండి, అవివేకులై ఉండకండి, రక్షణను నిర్లక్ష్యం చేయకండి. మందిరానికి వచ్చి ఇంకా కూడా బాప్తిజం తీసుకోకుండా లోకంలోనే పాపంలోనే ఉండకండి. అబ్నేరు వలె చావవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అబ్నేరు వలె చావవలసిన, హెబ్రోను బయటకు వచ్చి చచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితికి మనం చోటు ఇవ్వకుండా వివేకులమై ఉందాం, జ్ఞానము కలిగిన వారముగా ఉందాం. రెండవదిగా చూసినట్లయితే మరొక అజ్ఞానిని, మరొక అవివేకిని, మరొక తెలివిలేని వాడిని, మరొక దద్దమ్మను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవడు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాడు ఎవడట, దద్దమ్మ. చెప్పండి, టైంపాస్ గాళ్ళని ఏమంటారంటే దేవుడు దద్దమ్మలు, అజ్ఞానులు, అవివేకులు, జ్ఞానశూన్యులు. నేను చెప్పట్లేదమ్మా, అపోస్తుడైన పౌలు గారు చెప్పిన మాటే మీతో చెప్తున్నాను. మీరు పాస్టర్ గారు ఇలా చెప్తారా, అటువైపు రండి మీ సంగతి చూస్తానన్నారు. ఎవరు అంటున్నారు? దద్దమ్మ, పెరుగన్నం, అజ్ఞాని, తెలివిలేనివాడు, వెర్రోడు, అవివేకి. ఎవరిని అంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకోలేనివాడు. మళ్ళా చదువుదా వాక్యం. చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఏంటి అవివేకులు కాక? ఏంటి అవివేకులు? మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. తెలుసుకోండి, గ్రహించండి. హల్లెలూయా. ఈ టైం పాస్ చేసే వాళ్ళంతా ఎవరంటే అవివేకులు. టైం పాస్ చేసే వాళ్ళంతా ఎవరంటే అజ్ఞానులు. అసలు సమయాన్ని వ్యర్థం చేసే వాళ్ళంతా ఎవరో అజ్ఞానులు. లోకంలోనే చెప్తారు,
టైమ్ ఈజ్ సో ప్రెషియస్, ప్రెషియస్ దాన్ గోల్డ్, ప్లాటినం, వాట్ ఎవర్ వాల్యుబుల్ మెటల్, వాట్ ఎవర్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. సమయము చాలా గొప్పదని లోకస్తులు చెప్తారు. అయితే కొంతమంది ఉంటారు, ఏంటి బాబు ఇక్కడ తిరుగుతున్నా అంటే, ఊరికనే ఉన్నాను అయ్యగారా. నాకు కనబడుతుంటారు అక్కడక్కడ బీసెంట్ రోడ్లోనూ లేకపోతే బందర్ రోడ్లోనూ ఎక్కడికైనా మేము ఏదన్నా పని మీద వెళ్తుంటే కొంతమంది కనబడతారు. ఏమో ఎక్కడ ఉన్నా అంటే, ఊరికే వచ్చాను. ఎందుకు వచ్చావంటే, ఊరికే వచ్చాను. ఎవరితో వచ్చావు? ఊరికే వచ్చాను. కొంతమంది ఊరికే తిరుగుతూనే ఉంటారు. ఊరక గమనించండి, వాడికి ఒక పని ఉంటుంది, ఆ పనికి ఎవడో ఒక తోడు కావాలి. ఆ తోడు ఎవరిని అడుగుతారు చెప్పండి? పని పాట లేదు, వీడు అక్కడున్నాడు, వీడిని పిలిస్తే మనకు వస్తాడు, ఈ అమ్మాయిని పిలిస్తే వస్తుంది. దీనికి ఏమీ లేదు, పని పాట లేదు. పొద్దున ఇంట్లో పిల్లలకి వంట చేసి కేర్ కట్టేసి బస్సులు ఎక్కించేసి పిల్లల్ని స్కూల్కి తోలేస్తే తర్వాత ఏంటి, మధ్యాహ్నం భర్త ఇంటికి వచ్చేంత వరకు, సాయంత్రం ఇంట్లో పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మనకేం లేదు, పని లేదు. అక్క మ్యాచింగ్కి వెళ్తున్నానక్క, అక్కడ 1+7 ఆఫర్ అంట, నువ్వు వస్తావక్క అని కొంచెం టెంప్ట్ చేసి మభ్య పెట్టక, నీ పిచ్చి మాకమా వస్తాను చెల్లి, ఎందుకు రాను, దా వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఆటో పట్టుకొని చక్కగా వెళ్తారు. వాస్తవానికి 1+7 ఆఫర్ కాదు, ఈ తెలుగు మంత్రాలు పిలిచింటుంది. తనకి ఎవరన్నా ఒకటి తోడు కావాలి, ఎవరన్నా ఒక టైంపాస్కి ఎవరన్నా ఒక పక్కన కావాలి, సంచి మోయడానికో లేకపోతే మరొకటి తీసుకురావడానికో, ఒక సలహాకో ఒకరిని తీసుకురావాలి. అది తీసుకెళ్తే మనం ఏం చేస్తాం అని గంగిరెద్దులాగా వాళ్ళతో పాటు వెళ్తాం. ఎందుకని? మనకి టైం వాల్యూ తెలియదు. ఎందుకని? మనం టైం పాస్ చేయడమే మన బతుకు. పొద్దున్న లేస్తే ప్రార్థన ఉండదు, బైబిల్ రీడింగ్ ఉండదు, ఏం ఉండదు. అజ్ఞానుల వలే ఉంటాం. కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరి బిడ్డలు ఉంటారు, స్కూల్ సెలవులు ఇస్తే అదేదో అంతర్జాతీయ సమస్యల నుంచి బయటకు వచ్చినట్టుగా ఎగ్జామినేషన్ రాయంగానే, అలా నేను చాలామంది చూస్తుంటాను, ఈ 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాయంగానే క్వశ్చన్ పేపర్లతో చించి పడేస్తూ ఉంటారు, పేపర్లతో బస్సులో నుంచి పడేస్తూ ఉంటారు. చివరికి మన స్కూల్ బస్సులో కూడా ఇది అయిపోయింది. మొన్న ఒకరో చెప్పారే, పేపర్ మొక్క కనబడితే చించేస్తాను రే ఒక్కొక్కరిని మిమ్మల్ని అని చెప్పా. జాగ్రత్తగా గమనించండి, ఇలా క్వశ్చన్ పేపర్లు చెప్పేస్తుంటారు. కనీసం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో, మళ్ళీ ఈ గైడో మళ్ళీ ఈ పుస్తకం అవసరం అవుతుందో, ఈ మెటీరియల్ అవసరం అవుతుందో అనుకున్నా పరాపరా చించాడు. ఎందుకంటే బాబు కదా కొనిపెట్టేది, అమ్మ కదా కొనిపెట్టేది, దాని విలువ ఏం తెలుసు. వెనకడికి ఇలాగైతే పాస్టర్ గారు భలేవారే, ఆల్రెడీ మేము చింపేసిందే, ఆల్రెడీ చింపేసినవే లోపలికి తీసుకెళ్ళినాం, ఆ పేపర్లో ఏమి రాలేదు, అందుకే చింపిన మొక్కలు ఎందుకని మళ్ళీ చింపుతున్నాం. అర్థమైపోయింది అనుకుంటాను మీకు. ఎలాగో మా బాబు మా అమ్మ మళ్ళీ కొత్తది కొనిపెట్టాల్సిందే. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఖాళీగా ఉంచాడు. ఎవరొస్తారు, నాకు ఎవడన్నా ఖాళీగా కనపడితే వస్తుంది, కొరడా తీసుకుని కొడదాం అనిపిస్తుంది. ఖాళీగా ఉంటుంది. ఏం చేస్తున్నా అంటే ఏం లే, ఓడక కూర్చున్నా. మహాజ్ఞానిలాగా యోగిలాగా అలా పడుకొని ఆకాశం చూస్తుంటారు. లేకపోతే సోఫాలో కూర్చొని కాళ్ళు అలా చాపుకొని ఆ టీవీ రిమోట్ పెట్టుకొని దాన్ని కిలుకుతూ ఉంటారు. డిస్కవరీ ఛానల్ నుంచి ఒక్కటి వదిలిపెట్టరు. మేము ఏం చూస్తున్నారా, అమ్మ అక్కడి నుంచి అప్పుడప్పుడు కిచెన్లో సౌండ్ ఇస్తుంది, నాన్న పక్క నుంచి ఆయన ఏదో పనిలో ఉంటాడు, అక్కడి నుంచి సౌండ్ ఇస్తానంటే ఏం చూస్తున్నా అంటే డిస్కవరీ ఛానల్ చూస్తున్నావా, లేకపోతే వి ఛానల్, ఎక్స్ ఛానల్ ఇంకెన్నో ఉంటాయి, ఆ ఛానల్ చూస్తున్నా. అమ్మ వచ్చే లోపల రిమోటే కదా, చెక్కమని నువ్వేం చేస్తావో ఛానల్ మార్చేస్తావు. ఎప్పుడు రిమోట్ పని చేయదు, ఒకరోజు బ్యాటరీ వీక్ అయ్యి అమ్మ వచ్చేటప్పుడు నువ్వేం ఛానల్ చూస్తున్నా కంటపడిపోతాయి. ఖాళీగా కూర్చుని ఉంటారు, ఖాళీగా తిరుగుతుంటారు. కొంతమంది ఉంటారు డ్రెస్సింగ్ చేసుకొని చక్కగా అమ్మ బాబు ఇచ్చిన డబ్బు తీసుకొని వాళ్ళు కొనిపెట్టిన బైక్ వేసుకొని బండి స్టార్ట్ చేసుకొని డ్రూ తిరుగుతుంటారు. ఈ గాలికి తిరిగేవాడికి ఇంకో గాలివాడు ఒకటి దొరుకుతాడు, ఇంకోటి దొరుకుతాడు. ఆ గాలివాడు ఈ గాలిది లేదా గాలుడు వీళ్ళంతా బండి మీద ఎక్కుని జీయం తిరగటమే. అంతా తిరగటం అంతా స్నేహమే రా జీవితం, స్నేహమే రా శాశ్వతం అని పాడు. వీడికి పని లేదు, వాడికి పని లేదు. మధ్యలో పెట్రోల్ అయిపోతే అమ్మకు ఫోన్ చేసి డబ్బు తెచ్చుకోవాలి, నాన్నకు ఫోన్ చేసి డబ్బు తెచ్చుకోవాలి, లేకపోతే బండి నెట్టుకుంటున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. టైంపాస్ సద్వినియోగం చేసుకోరు. ఏం చేయాలో గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సమయము దినములు చెడ్డవి కనుక, దేవుని రాకడ సమీపము కనుక, రక్షించబడినటువంటి వారము, బాప్తిజం తీసుకున్నటువంటి వారము మనం మౌనంగా కూర్చోకూడదు. వాక్యం చెప్తుంది, జ్ఞానుల వలె దేవుని చిత్తమేమిటో తెలుసుకో. నీ జీవితంలో దేవుని చిత్తమేమిటో తెలుసుకో. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఏమి చేయని ఉద్దేశించినాడో, ఏ కార్యం నీ కుటుంబంలో దేవుడు చేయాలని కోరుకుంటున్నాడో ఆ కార్యాన్ని నువ్వు తెలుసుకోకుండా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే, సమయాన్ని వృధా చేస్తూ ఉంటే, సమయాన్ని సొమ్మును సామర్థ్యాన్ని నువ్వు వ్యర్థం చేస్తూ వృధా చేస్తూ ఉంటే నువ్వు అజ్ఞానివి.
నువ్వు మూర్ఖుడవో, నువ్వు అవివేకివి, నువ్వు జ్ఞానశూన్యుడవో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం ఏమిటో మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఎలా దేవుని చిత్తం తెలుసుకుంటాం? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడపాలి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, సమయాన్ని కేటాయించాలి. తగినంత సమయం దేవునికి కేటాయిస్తే నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో చిన్న బిజినెస్, నాకు కొంతమంది అనుకో, నాకు ఒక భార్య, ఒక పిల్ల, ఒక కొడుకు, ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న అపార్ట్మెంటు, ఒక చిన్న ఫ్లాటు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, నాకు ఎక్కువ ఆశలేం లేవు, ఒక చిన్న నగలు, కొంచెం చీరలు, కొంచెం సూట్లు, కొంచెం బట్టలు, మా పిల్లలకు భవిష్యత్తుకు కొంత భరోసాకి ఉంటే ఇంతకు మించి నాకు ఏం ఆశలు లెప్పించాడా? ఇది నీ యొక్క ఉద్దేశం. నా దేవుడు నేను చాలా గొప్పగా చూడాలనుకుంటున్నాడు. మై గాడ్ వాంటెడ్ టు ఎగ్జాల్ట్ యూ ఇన్ సచ్ ఏ బిగ్ వే ఈవెన్ యూ కెనాట్ డ్రీమ్. నువ్వు దానిని కనీసం అసలు కలలో కూడా నువ్వు గ్రహించలేనంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. I never dreamt I can come up to this this much, ఇంత ఎత్తుకు, ఇంత అభివృద్ధికి, నా అప్పుల నుంచి నేను బయటకు వస్తే చాలనుకున్నాడు నా జీవితం. ఈరోజు అనేక మందికి సహాయపడే రీతిలో నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నా సమస్యలు చాలు, నా 27లో నాకున్న గోల్, నాకున్న డెస్టినేషన్, నాకున్న ఆ యొక్క డ్రీమ్ ఏమిటంటే ఈ దేవుడు నమ్ముకున్నాం, మా అమ్మాయి చనిపోయిన అమ్మాయికి దేవుడు బతుకునిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, చాలు. నేను, నా భార్య, మా కుమార్తె ఈ అప్పుల నుంచి బయటకు వస్తే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, నాకు ఎంటెక్ చదువుకున్న క్వాలిఫికేషన్ ఉంది, ఏ ఉద్యోగానికి వెళ్ళినా జీతం ఇస్తారు, హ్యాపీగా నేను, నా భార్య, నా కుటుంబం చిన్న ఫ్లాట్ కొనుక్కుందాం, మేము చక్కగా ఉంటాం, ఇలా అనుకున్నాం. అది నా యొక్క ప్రాథమికమైన ఆలోచన అది. బట్ నా ఆలోచన కాదు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క తలంపు చాలా గొప్పది. భూమికిని ఆకాశమునకును ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసము కలిగినటువంటి తలంపులు మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఏమాన్? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టైం పాస్ అన్నం తినగానే కనీసం కంచం కూడా తీయకుండా మంచం మీదకి జారిపోతాం. మంచం ఎక్కడానికి కూడా ఓపిక లేకపోతే మంచం కిందే పడుకుంటాం. సివిఆర్ ఇన్ ఎండ్ డేస్, మనం చివరి రోజుల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. దెయ్యం ఎంతో భయంకరంగా ఒక్కొక్క కుటుంబాల్లో విజృంభిస్తున్నాడు. అనేక కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు. అనేక కుటుంబాల్లో విపరీతమైనటువంటి దూరంలో భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, కుటుంబాల మధ్య కలహాలు పెట్టేస్తున్నాడు. సమాధానం కోల్పోతుంది. భయంకరమైనటువంటి అనుభవాల్లోనికి మనం నడిపించబడుతున్నాం. దీస్ ఆర్ ఆల్ ద డెవిల్స్ వర్క్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ నవ్ డేస్. ఇది లోకంలో లేవంటే ఉన్నాయి. అయితే లోకస్తులకి మనకు తేడా ఏంటంటే మనము వాటన్నిటిని జయించిన జయక్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మన జీవితంలో పిలిచిన, ఎంచుకున్న, ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క క్రైస్తవ వ్యక్తి జీవితంలో దేవుడి యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఏ స్పెషల్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఒక ప్రత్యేకమైన ఇంటెన్షన్ ఉంది దేవుడు నిన్ను పిలుచుకోవడంలో. ఒక స్పెషల్ పర్పస్ ఉంది నీ లైఫ్లో. దేవుడు నీ జీవితంలో